వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేటెస్ట్ ఇండస్ట్రీ సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారండి? సూపర్. లేటెస్ట్గా ఇండస్ట్రీ చుట్టూ కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ప్రప్రథమంగా అల్లు అర్జున్ గారి అరెస్ట్. దీన్ని ఇండస్ట్రీ ఎలా చూస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయాన్ని? ఎందుకంటే ఇండస్ట్రీ నిన్న అల్లు అర్జున్ ఇంటికి చాలామంది ప్రముఖులు ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. అరెస్ట్ అసలు న్యాయమేనా అన్యాయమా అనేది డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. అరెస్ట్ ఇస్ రొటీన్ ప్రొసీజర్ కదా, దాంట్లో పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం, దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏం లేదు నా లెక్కలో అయితే. ఓకే, ఇప్పుడు అక్కడ ఏదో ఒక జరగకూడదు జరిగింది, ప్రాణం పోయింది ఒకటి, ఒక ప్రాణం ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ టైప్లో పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. కేసు ఉంటే అరెస్ట్ చేయాలి, చేస్తారు, వదిలేస్తారు, బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తారు. సింపుల్ ఇష్యూ అది, పెద్ద దాన్ని సీరియస్గా తీసుకునే అంతేం లేదు. ఓకే, నేను అందుకని అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా అరవింద్ గారు కానీ ఆయన అల్లు అర్జున్ గారు కానీ చూసాను, మామూలుగానే ఉన్నారు, కామ్గానే ఉన్నారు కదా, అంత సీరియస్ కాదు. జరగాలి కదా, ప్రొసీజర్ జరగాలి. లేదంటే ఇప్పుడు ఏమంటాను, రేపు నేను ఏదో నాకు జరిగింది, నన్ను అరెస్ట్ చేశారు, మొన్న అర్జున్ గారిని ఎందుకు చేయలేదు, నన్ను ఎందుకు చేశారు అని అడుగుతారు జనం. సో ఇటువంటివి ఉండాలి. బట్ అది చేసేటప్పుడు చేసిన పద్ధతి కరెక్టా కాదా అంటే అల్లు అర్జున్ గారు అంటాం వినపడింది దాంట్లో. బెడ్రూమ్లోకి వచ్చారు ఏంటండి అనేది, సంథింగ్ బట్టలు వేసుకొని ఎవరా అటువంటి సంథింగ్ వినపడతా, సరిగ్గా వినపడదు నాకు. అవును, అటువంటిది ఉంటే కష్టం. బయటకు వచ్చి రమ్మంటే వస్తారు. అసలు ఎందుకు వీళ్ళు మేము కావాలంటున్నామండి అంటే ఈయనే వెళ్ళేవాడు డైరెక్ట్గా స్టేషన్కి. వాళ్ళు అంత వచ్చి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అటు బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా చాలామంది స్పందించారు దీని వెనక కుట్ర జరుగుతుంది అని చెప్పేసి. అది కాకుండా రేవంత్ రెడ్డి గారు కావాలని చేశారనే టోన్లో చాలామంది మాట్లాడుతున్నారు. అవకాశం ఉందంటారా? కావాలని చేసే సందర్భాలు ఉంటాయంటారా? ఇట్లా సందర్భాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరెస్టులు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరెస్టులు, వీళ్ళందరూ చేసిన అరెస్టులు లెక్కేసుకుంటే మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు, ఇవన్నీ లెక్కేసుకుంటే అన్ని కుట్రలేనా? ఇవన్నీ కుట్రలు అయితే ఇది కూడా కుట్రే. ఓకే, కుట్రే ఉంటుంది. ఇప్పుడు ఒక చట్టం తన పని తను చేసుకుపోతుంది, రైటా తప్పు అనేది వేరే సంగతి. ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నిన్న ఎవరో చెప్తాంటే చూసా, ఇంతవరకు ముస్లిం లీగు మన ఓవైసీ బ్రదర్స్ మీద ఒక కేసు కూడా పెట్టాల భారతదేశంలో. మిగిలిన అందరి మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఇంకో కేసు అన్ని అపోజిషన్ స్టేట్లోనూ ఉంది. ఒక ఓవైసీ వాళ్ళ మీద లేదు. అది కుట్ర అంటే మిగిలిన అన్ని కుట్రలేగా. వాళ్ళ బీజేపీ వాళ్ళ మీద కూడా లేదు. బీజేపీ వాళ్ళ మీదను ఓవైసీ ఎంఐఎం పార్టీ మీద లేదు, కేసులు పెట్టాల. మిగిలిన అన్ని పార్టీల మీద కేసులు పెట్టారు. ఓకే, ఇది కుట్ర అనుకోవాలి మనం. ఓకే, అంటే మీరు అనేది ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి పార్టీలు ఏదైతే ఉందో మతతత్వ పార్టీలు అనే ముద్రపడిన పార్టీలు ఆ రెండు అంటారు, ఆ రెండింటి మీద కేసులు లేవంటారు. అంతేగా మరి. ఓకే, సో అది మనకు అనవసరం. ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదనుకోండి. అట్లాగే వాళ్ళు ఏం చెప్తారు, చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు. ఆ విషయం వచ్చినప్పుడు ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది. మరి జగన్ గారు చేసినప్పుడు జగన్ గారిని రోజు అరుస్తూ ఉండేవాళ్ళం మనం. బీజేపీ చేస్తున్నప్పుడు మనం అరుస్తూనే ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు అరుస్తున్నాము. మరి మన వరవర్రావు గారిని తీసుకెళ్ళి లోపలేసారు, 80 ఏళ్ళ మనిషిని, మొత్తం 6గురిని, అంతా పెద్దవాళ్ళని మరి వేసి కూర్చోబెట్టారు. ఎవరన్నా మాట్లాడారా? సాయిబాబా గారు చచ్చిపోయారు, ఆయన క్రిపుల్డ్, ఆయన్ని తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆయన చచ్చిపోయేదాకా ఊరుకోలేదు వాళ్ళు. ఆయన ఏం చేస్తారు, ఆయన చంపేశారు మరి. ఓకే, సో ఇవన్నీ మనం మాట్లాడామా? అప్పుడు ఎవరన్నా స్పందించారా? మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఓకే, లేదు. ఇక్కడ మాత్రం ఏంటి, ఈయన హీరో, నిన్న పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రాన్ని చక్కదిద్ది పెట్టాడు కాబట్టి ఈయన బొట్లో వేసుకుంటే ఈయన కూడా చక్కబెట్టి పెడతాడని ఆశ. అర్జున్ని పార్టీకి పనికి వస్తాడేమో అని ఒక ఆశ. ఓకే, ఆపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటారు. ప్రధానంగా డిస్కషన్ ఎక్కువ అవుతుంది. మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఇండియా టుడే ఈవెంట్లో, ఆయన మాట్లాడిన తీరు బాగాలేదని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. చెప్పారు, నేను చూడలేదు, అసలు చూడలేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, క్లుప్తంగా మీకు చెప్తాను సారాంశం. ఆయన ఏమన్నా బోర్డర్లో ఫైట్ చేసి వచ్చారా? ఆయన సినిమా హీరో, ఆయన వ్యాపారం చేస్తున్నారు, ఏదైతే డెలివరీ చేస్తున్నారో దానికోసం ఛార్జ్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు కదా,
ప్రొసీజర్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. దాని తర్వాత ఇంకొక దగ్గర మాట్లాడుతూ అసలు మీకంటే ఎక్కువ నాకు చుట్టం కదా అతను వాళ్ళ వైఫ్ తరపు నుంచి అని చెప్పేసి రెండు వర్షన్స్ మాట్లాడారు. దీనిపైన ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు, ఆయన సీఎం గారిని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పే టైంలో ఆయన పేరు మర్చిపోయాడు, తడువుకున్నాడు అల్లు అర్జున్ అనేది ఎక్కువ టాపిక్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ రకరకాలు ఉంటాయమ్మా. 100% మర్చిపోయా లేదేమో, అతను మంచినీళ్ళ కోసం నేను మర్చిపోలేదనే మాట కూడా చెప్పాడు. నేను మర్చిపోలే, మంచినీళ్ళు తాగుతానికి గొంతు అడ్డం పడింది అన్నాడు. అది మనం నమ్మం, అది నిజం అయ్యి ఉండొచ్చుగా, అది మనం నమ్మం. ఎందుకంటే మన కన్వీనియంట్గా అతను మర్చిపోయాడు అని చెప్తే అల్లు అర్జున్ ఇంకొంచెం బ్యాడ్ చేస్తానికి వీలవుతుంది. సో మనం అతన్ని ఇప్పుడు అల్లు అర్జున్ బ్యాడ్ చేద్దామన్నా, రేవంత్ రెడ్డిని బ్యాడ్ చేద్దామన్నా, లేకపోతే వాళ్ళిద్దరికి ఫిట్టింగ్లు పెడదామన్నా, ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటున్నారు. అది అట్లా మనం తీసుకోవటం అనవసరం కదా. ఎందుకు పాజిటివ్గా ఆలోచించాం? ఒకవేళ నిజంగానే మర్చిపోవటం కాదు, సడన్గా మనకి సినిమా వాళ్ళం మనం అందరం, మనకి ఈ రాజకీయాలు యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అందులో అర్జున్ అసలు కొంచెం దూరంగా ఉంటాడు. అతను సడన్గా వచ్చి ఉండకపోవచ్చు, కొంచెం తడబడి ముఖ్యమంత్రి అయినా వదిలేసి ఉండొచ్చు, పేరు చెబుదాం అనుకున్నాడు, కొంచెం తడబాటు పడ్డాడేమో, లేదు నిజంగా మంచినీళ్ళు గొంతు అడ్డం పడింది, గొంతు కూడా ఆగిపోయింది అప్పుడు, గొంతు అడ్డం పడి మంచినీళ్ళు తాగి మళ్ళీ చెప్పాడు. సో దాన్ని మనం పట్టుకుని లాగేసి మర్చిపోయాడు, ముఖ్యమంత్రినే మర్చిపోతే ఎంత కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి, మనం ఎక్కిచ్చేసేయటం. ఇంకా నాకు తెలిసేటువంటి ఏం లేదు. అల్లు అర్జున్ మంచి కుర్రాడు, మంచి పనులు, అతను చాలా సైలెంట్గా తన పని తను చేసుకుపోయే మనిషి. అరవింద్ గారు కూడా బాగా క్లోజ్ కదా మీకు ఇండస్ట్రీలో. ఇంకొకటి సార్, ఇక్కడ చాలా విషయాలు ఎలక్షన్ టైం నుంచి నడుస్తున్న విషయం ఇంకొకటి ఉంది. మెగా అల్లు కాంపౌండ్కి గొడవలు నడుస్తున్నాయి, చాలా దూరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళింటికి వీళ్ళింటికి 3 కిలోమీటర్ల దూరం ఉంది కదా. నిజమే, లేదని ఎవరు చెప్పారు? కాంపౌండ్ వాళ్ళు అడ్డం ఉందా? మధ్యలో 28 రోడ్లు అడ్డం ఉన్నాయి, 4 ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి, దూరం ఉంది. ఆ దూరం ఉంది కదా. ఎందుకు ఉంటుందమ్మా, వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు అరవింద్ గారు సిస్టర్ని చేసుకున్నారు, అంటే ఈయన మేనల్లుడు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ ఒక రకంగా వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. అతను చాలాసార్లు చెప్పాడు నా చిరంజీవి గారు సొంత ఇది అని. సో వాళ్ళకి ఉంటుందని మనం ఎందుకు అనుకుంటాం? మనకి మనం ఆపాదించేసుకుని మనం ఏదో పెంచేసుకుని వాళ్ళని చేసి, ఇప్పుడు నేను వాళ్ళకి ఏమీ లేదని ఇట్లాగే నీలాంటి వాళ్ళు అడిగితే చెప్తే ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఒక అరగంట వాదించాడు దాని మీద. వాదించలా, వీడియో చేసి పెట్టాడు. విషం కక్కుతున్న తమ్మారెడ్డి అని, ఎవరైనా మెగా ఫ్యామిలీ మీద విషం కక్కుతున్న తమ్మారెడ్డి లేదు అని చెప్పినందుకు లేదు అని చెప్పినందుకు మెగా ఫ్యామిలీ వాళ్ళిద్దరూ ఒకటే బాగున్నారని చెప్తే నేను వాళ్ళ మీద విషం కక్కానంటాను. ఇట్లా సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మర్చిపోయాడు అన్నట్టుగానే ఉంటాయి ఇవన్నీ. వాళ్ళకి ఇష్టమైతే మర్చిపోతారు, ఇష్టం లేకపోతే మంచినీళ్ళు తాగారండి అంటారు. అట్లా కూడా చెప్పండి, రేవంత్ రెడ్డి పేరు చెప్తానికి మంచినీళ్ళు తాగితే కానీ చెప్పలేకపోయాడు, అంత వడికిపోతున్నాడు అనొచ్చుగా. అది అవసరమా? ఓకే, అదొకటి. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో తెలంగాణలో, అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీకి ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కాస్త గ్యాప్ ఉంది అనే టాపిక్ రన్ అవుతుంది. అది నిజమే అంటే ఏం గ్యాప్ ఉంది? దిల్ రాజు గారిని మా చైర్మన్ చేశారు కదా, దిల్ రాజు గారిని చేశారు. దిల్ రాజు గారు టాప్ ప్రొడ్యూసరు, ఇంకా దూరం ఎక్కడ ఉంది దాంట్లో? నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ఇష్యూ దగ్గర నుంచి, దాని తర్వాత కేటీఆర్ గారిని కార్నర్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన సెలబ్రిటీని తీసుకొచ్చి మాట్లాడారు అని చెప్పేసి. ఎవరు తీసుకొచ్చి మాట్లాడారు? వెళ్ళారన్నా అఫ్కోర్స్ వాళ్ళ టాపిక్లు తీసుకొచ్చి మాట్లాడారు. ఇప్పుడు సమంత ఇష్యూ తీసుకొచ్చారు మధ్యలోకి, కేటీఆర్ గారిని కార్నర్ చేయడానికి వీళ్ళందరినీ ఇండస్ట్రీ మొత్తం లాగారు అని చెప్పేసి ఇండస్ట్రీ కోపంగా ఉంది. ఎవరు ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు కోపంగా ఉంది అనుకుందాం కొంచెంసేపు. ఎవరు రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ఆయన మనసులోకి వెళ్ళు, ఆయన బ్రెయిన్లోకి వెళ్ళు, ఆయన ఆలోచన తెలుసుకున్న గొప్పవాడు ఎవరో చెప్తే నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారితో నేనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే ఎందుకు నీకు ఆయన అందో లేదో, అన్నాడో అనలేదో మనకి ఎప్పటికీ తెలియదు. ఆయన అన్న మాట్లాడా, ఏమన్నా బయటికి చెప్పాడా? చెప్పలేదు కదా. ఎందుకు మనకు అవసరం లేని విషయం. కొండా సురేఖ్ గారు ఆ సమంత విషయం ఏదో ఎత్తారు, తప్పు అది, ఆవిడ మాట్లాడింది తప్పు, అందరం ఖండించాం కదా.
అది తప్పు. ఆవిడ కూడా తప్పు అయిపోయింది ఉంది. మిగతాది నాగార్జున గారు చూసుకుంటారు, మనకు అనవసరం. అంటే వరుస పరిణామాలు జరుగుతున్నాయి కదా 1 by 1 అని చెప్పేసి నేను లేటెస్ట్ పరిణామాలు ఏం లేదమ్మా. పరిణామాలు ఏముంది, ఇప్పుడు సమస్య ఉంటుంది. ఇప్పుడు నువ్వు చిన్న తప్పులు చేసాం అనుకుందాం, కొంచెం తప్పో ఒప్పో ఏదో జరిగింది, మనకు తెలుసో తెలియకో కొన్ని జరిగినాయి, మన మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అది అన్యాయం, ఇంకేమైనా సినిమా ఇండస్ట్రీ మీద పెట్టేశారు అంటాం, కాకపోతే కదా. సో కాకపోతే వరుసగా 1 by 1 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏం చేస్తారు. నిన్న ఒకటి వచ్చింది, మళ్ళీ ఇంకోటి జానారెడ్డి గారికి బాలకృష్ణ గారి ఇంటికి మార్కింగ్ చేశారు 6 feet అని చెప్పేసి ఒక వార్త. జానారెడ్డి గారు వాళ్ళ పార్టీగా, బాలకృష్ణ గారు కాదు తెలుగుదేశం పార్టీ. బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అయినప్పుడు తెలుగుదేశం, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం అంటారు మీరు. తెలుగుదేశం అయినప్పుడు బాలకృష్ణ గారి ఇంటికి ఎందుకు కొడతారు? ఇప్పుడు రోడ్డు వైడనింగ్ వచ్చింది అనుకుందాం, నిజంగా వచ్చి అన్న వైడనింగ్ చేస్తున్నారు. అప్పుడు 6 అడుగులు వెళ్లాల్సి వస్తే ఎన్టీ రామారావు గారు కూడా చాబిట్స్లో ఇల్లు ఆయన దగ్గరుండి వెనక్కి తీసుకున్నారు. అట్లా బాలకృష్ణ గారు కూడా వెనక్కి తీసుకుంటారు. లేదు ఈయన వదిలిపెట్టాలంటే ఇప్పుడు అటు గార్డెన్లోకి వెళ్ళాలి, రోడ్డు మళ్ళీ ఇటు గ్రౌండ్ తిరగాల్సి వస్తుంది కదా. అవును, ఇటు స్ట్రైట్ రోడ్ వెళ్ళాలి. నిజంగా వైడన్ చేస్తున్నారు, ఇటు ఒక 6 అడుగులు అటు 6 అడుగులు పెడితే తీసేస్తే మొత్తం అందరికీ తీసుకుంటే పోతారు. లేదనుకుంటే బాలకృష్ణ గారు ఇల్లు వదిలిపెట్టాలంటే ఇట్టు తిరుగుతుంది, ఇట్టు అయిపోతుంది రోడ్డు. తిట్టడం అవసరం. సో ఇవన్నీ మనం ఊరికే మాట్లాడేసుకుని జరుగుతుందో జరగదో తెలియకుండా, జరగని దానికి కూడా మనం జరుగుతుందని ఆలోచించి లెక్కలు గొడవలు చేసుకుంటాం. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఫ్యాన్స్ తొక్కిసలాట్లు చాలా ఏరియాలో జరిగింది. ఇందిరా సినిమా ఫంక్షన్ అప్పుడు జరిగింది, లేకపోతే ఇంకొక ఫంక్షన్ అప్పుడు జరిగిందని ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నారు. ఇందిరా సినిమాకి ఫంక్షన్లో కాదు, ఫంక్షన్లు అన్నిట్లోనూ మామూలుగా జరుగుతుంది. సినిమా రిలీజ్లకు కూడా జరుగుతుంది, ఈ ఫంక్షన్ కాదు. మామూలు సినిమా రిలీజ్కి వెళ్తే తొక్కిసలాట్లేదా? సంధ్యా థియేటర్ తీసుకోండి పర్టికులర్గా. సంధ్యా థియేటర్లో మీరు ఏ సినిమా రిలీజ్, పెద్ద సినిమా రిలీజ్ చేయండి, తొక్కిసలాట్ లేకపోతే నాకు చెప్పండి. ఇదేంటంటే ఆర్టిస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం తోపులాటలో జరిగింది. ఇంకోటి సార్, మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక కామెంట్ చేశారు కోమటిరెడ్డి గారు, ఇక మీదట బెనిఫిట్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి మనం పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పేసి. ఎందుకంటే లేటెస్ట్గా మనకు ఎన్టీఆర్ గారిది సినిమా ఫంక్షన్ సంబంధించింది కూడా గొడవ అయింది. దానికి సంబంధించి 30 లక్షలు 35 లక్షలు ఈవెంట్ ఆర్గనైజర్కి డ్యామేజ్ అయిందని చెప్పేసి, హోటల్ డ్యామేజ్ అయిందని చెప్పేసి టాపిక్ ఒకటి విన్నాం. అది కరెక్ట్? అది ఆ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏమి జరగలేదు, అన్కంట్రోలబుల్. ఇప్పుడు అదే ప్రాబ్లం ఎక్కడంటే, ఇప్పుడు ఎవరు తప్పు? ఈవెంట్ మేనేజర్ తప్ప, పిఆర్ టీము తప్ప, ఆర్టిస్టు తప్ప? ఇప్పుడు మనం ఒక చోటు ఉంది, ఒక పలానా చోటులో ఒక మీటింగ్ పెడుతున్నాం మనం. ఆ మీటింగ్ పెడితే ఆ కెపాసిటీ, ఆ ప్లేస్ కెపాసిటీ ఒక 1000 మంది అనుకోండి. 1000 పాసులు ఇవ్వటం, 1000 మంది వరకే మనం ప్రమోట్ చేయటం చూసుకోవాలి. మనం ఒక 20,000 మందికి మనం చెప్పేసి 20,000 మంది రాకపోతే, ఇప్పుడు పర్టికులర్గా ఏ హీరో, ఎనీ సెలబ్రిటీ వస్తున్నారంటే జనం వద్దన్నా వస్తారు. నువ్వు ఇప్పుడు సెలబ్రిటీస్కి ఏంటంటే 1000 అనేది చాలా చిటికేస్తే వస్తారు జనం, వాళ్ళు వెళ్తే వస్తారు. సో వీళ్ళకి పిఆర్ టీం ఏం చేస్తుందంటే ఇది చేస్తుంది, దానికి తోడు మీడియా. పిఆర్ టీం ఏం చేస్తుంది, మీడియాకు వదిలేస్తుంది, పలానా సెలబ్రిటీ పలానా చోటుకి వెళ్తున్నాడు అని. మీడియా అన్నిట్లోనూ స్క్రోలింగ్లు లేకపోతే లైవ్లు ఇవ్లు వేసేస్తూ ఉంటారు. ఈ లైవ్లో కెమెరాలు పెట్టేస్తారు. అక్కడ పెట్టేటప్పటికి ఆ ప్లేస్ అసలు ముందు మీడియా వెళ్ళేటప్పటికే ఈ కెమెరాల ముందు చేతులు ఊపుతానికే జనం తయారైపోతారు. అక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి మీద పడిపోతారు. వాళ్ళు పడి కచ్చామచ్చా అయిపోయి మొత్తం చెత్త అయిపోతారు. సో అవి కంట్రోల్ చేయాలి. అంటే నీకు ఎంతమందికి నువ్వు ఆ కెపాసిటీ ఉందో ఆ ప్లేస్లో అంతమందినే పిలిచేటట్టు ఉండాలి. ప్లస్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పోలీసు అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు వచ్చి చూస్తానికి రాకూడదు. ఎందుకు బౌన్సర్లు ఎందుకు ఉండాలి అసలు నాకు అర్థం కాల. మన ఫంక్షన్లు చేస్తున్నాం, ఎందుకు 100 మంది బౌన్సర్లు ఉంటున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో? ఎందుకు పోలీసు ఎందుకు పని చేయట్లేదు? అదే డబ్బులు పోలీసులు గట్టి వాళ్ళు చేయొచ్చు కదా దగ్గర. అంటే ఇక్కడ ఏమవుతుంది, పోలీసుల మీద మనకు ఒక రకమైన నమ్మకం లేదు. వాళ్ళు వస్తే మనం చూసుకుంటా కూర్చుంటారు తప్ప ఇది సర్దరేమో అని ఒక భయం ఉంది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి. ఇంతకుముందు శిల్పకళా వేదిక లాంటి వాటిల్లోనే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ జరిగేవి ఇంతకుముందు, ఆడియో ఫంక్షన్స్ అంటే. ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేటు ప్లేస్లో పెట్టేసి అది కెపాసిటీకి మించి 3,000 ఉంటే 10,000 మందిని పిలుస్తున్నాం, వాళ్ళ మీద పడిపోతున్నారు. ఓకే. సో అది ఎక్కువైపోయింది. సో అది కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేస్తే కూడా ఉండదు. ఇప్పుడు
మీరు చెప్పిన దేవాలయానికి ఏంటంటే దగ్గర దగ్గర 4,000 3,000 కెపాసిటీ 10-15 వేల మంది వచ్చారు. అది రోడ్డు పట్టణంతా బయట హోటల్ బయట పట్టణంత జనం వచ్చేసారు. తొక్కిసలాట్ అయిపోతుంది. ఆర్టిస్టులు వస్తే తొక్కుంటారు కదా ఇంకా. ఓకే, అది అవాయిడ్ చేశారు. ఆర్టిస్టులు క్యాన్సిల్ చేసి అవాయిడ్ చేశారు. అవి క్యాన్సిల్ జరగటం మంచిదండి. మంచిది. ఓకే, ఇంకోటి పెట్టి క్యాన్సిల్ చేయటం కంటే ముందు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా. అవును. ఈ మధ్య కాలంలో సార్ ఒక దేవరకు ముందు కానీ దేవర తర్వాత కానీ పుష్పక్ కానీ టికెట్ రేట్ విషయంలో చాలా డిస్కషన్ నడిచింది సార్. 1,200 రూపాయలు టికెట్ పెట్టడం న్యాయమా అని చెప్పేసి. న్యాయమే. మొదటి రోజు బెనిఫిట్ షోలు పెట్టేది ఎవరు చూస్తారు? ఫ్యాన్సే కదా. నా ఫ్యాన్స్ నాకు ప్రాణం అన్నోళ్ళ దగ్గర ఇలా దోచుకోవడం కరెక్టేనా అంటే టాపిక్ కూడా అట్ట కాదమ్మా. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది చాలా. ఇంతకుముందు ఈ రేట్లు పెంచడం అనేది ఈ మధ్య వచ్చింది. 15 ఏళ్ళ నుంచి వచ్చింది. 15 ఏళ్ళ కింద బ్లాక్లో అమ్మేవారు. 2,000కి 3,000కి టికెట్లు అమ్మేవారు ఫస్ట్ డే ఆ రోజుల్లోనే. అప్పుడు గవర్నమెంట్కి రూపాయి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. లేకపోయినా వాళ్ళు అదే రేటుకి కొంటున్నారు. అది గవర్నమెంట్కి డబ్బులు రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి కూడా డబ్బులు వస్తున్నాయి. సింపుల్ ఫస్ట్ పాయింట్. అసలు అంత రేట్ పెట్టాలా వద్దా, అవసరమా అనేది మనం ఆలోచించుకోవాలి. సరే, నేను ప్రొడ్యూసర్నమ్మా. నాకు 10 కోట్లు ముందు వస్తుందంటే నా సంతోషంగా నేను రేట్ పెంచమంటా. నువ్వు ఆడియన్వి, నువ్వు ఎందుకు రావాలి? అభిమానులు కదా సార్. అభిమానం అయితే రేపు రాదా? రేపు ఉండదా సినిమా? ఇవాళే నువ్వు 2,000 పెట్టి సినిమా చూడాలా? ఓకే, ఇప్పుడు ఆమె ప్రాణం పోయింది, ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు. అవును. ఇలాంటిది అంటూ కూడా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎట్లా? ఎందుకు? డబ్బులు. పోనీ ఈ సినిమా ఫస్ట్ డే చూసేవాళ్ళు అందరూ ఎఫర్డబుల్గా ఉన్నారా నిజంగా? వాళ్ళు కొంతమంది ఆ తల్లిదండ్రుల దగ్గర భయపెట్టి బెదిరించి తెచ్చేవాళ్ళు కొంతమంది తిండి మానేసి చూసేవాళ్ళు కొంతమంది. అంతకుముందు 4-5 రోజులు తిండి మానేసి సినిమా చూసేవాళ్ళు కొంతమంది. వీళ్ళు ఇంత ఇబ్బంది పడి ఎందుకు చూడాలి? సో వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంది, ఆ ప్రేమ ఉంది, అభిమానం ఉంది, చూస్తారు. కాబట్టి మనం వేయటం మానేస్తే అట్లీస్ట్ వాళ్ళ డబ్బులు కాపాడిన వాళ్ళు మొత్తం. ఎందుకంటే ఏ సినిమాకైనా కానీ రేట్లు పెంచితే వచ్చేది తేడా. 1,000 కోట్లు చేసింది అనుకుందాం సినిమా, ఏదైనా సినిమా. దాంట్లో ఒక 100 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది అనుకుందాం. నాకు తెలిసి రాదు. ఇప్పుడు ఈ సినిమాకి మొన్న చేస్తే ఫస్ట్ డే ఎక్కువ 10 చేస్తే 10 కోట్లు వచ్చింది. 10,25,00,000 ఏమో వచ్చింది బెనిఫిట్ షోల ద్వారా. ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ. అవి యాక్చువల్ రేట్లు అయ్యి ఉంటే 4 కోట్లు 3 కోట్లు వచ్చి ఉండేది. 6 కోట్లు ఎక్కువ వచ్చింది. 6 కోట్లు ఇంత ఏడిస్తే వచ్చింది. మిగతా రేట్లు ఉన్న దానివల్ల ఇప్పుడు చేసిన 700-800 కోట్లు 1,000 కోట్లలో ఇంకొక 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు వచ్చి ఉంటుంది. 100 కోట్లు రాకపోయి ఉంటే ఆ సినిమాకి నష్టం వచ్చేదా? నష్టమేం లేదు. ఇప్పటికీ లాభంలో ఇంకో లాభం, ఎక్స్ట్రా లాభమే తప్ప నష్టం కాదు కదా. అవును. సో నువ్వు ఎందుకు ఎక్స్ట్రా లాభం కోసం ఇంత హడావిడి చేసి పాపం జనాన్ని బాధ పెడతాం అనేది మనం ఆలోచించుకోవాలి. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అదే, నేను డబ్బులు పెట్టాను కాబట్టి నాకు ఉండే టెన్షన్లో నేను పెట్టుకుంటా. ఒకవేళ ఇప్పుడు ఇట్లా ఆడుతాను కాబట్టి నాకు వస్తున్నాయి, మీరు చెప్పినట్టు నిజమే. ఆడకపోతే 4 రోజుల్లో నేను రికవర్ అయిపోతానుగా. ఓకే, సినిమా ఫ్లాప్ అన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు లిస్టు చూసుకుంటే ఫ్లాప్ అన్న ఆది పురుషులు, ఫ్లాప్ అన్న సాహోలు కూడా 500 కోట్లు 400 కోట్లు చేస్తున్నాయి. అవును. సో నాకు అది సేఫ్ అయిపోతున్నాగా. 3 రోజుల్లో 4 రోజుల్లో సేఫ్ అవుతాంగా. సో వాళ్ళ లెక్క అది. ఎవళ్ళ బాధ ఆడదమ్మా. అవును. మనం ఎవరిని తప్పు పడటానికి లేదు, ఎవరు రైట్ అంటానికి లేదు. ఓకే, నాకు రైట్ కాదు, నేను డబ్బులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇంకోటి, అసలు సినిమా చూడమని నేనేం అడగట్లేదుగా. ప్రొడ్యూసర్ నేను నా సినిమా తీసా, నేను ఖర్చు పెట్టాను కాబట్టి ఈ రేట్కి అయితే నేను సినిమా చూపిస్తాను. నిన్నెవడు రమ్మన్నాడు అంటే వచ్చి నువ్వు రేట్ ఎక్కువ అంటానికి నీకు ఎందుకు? ఇదేమి నిత్యావసర వస్తువు కాదు. నీకు ఇష్టమైన సినిమా చూడాలనుకుంటే చూడు, నా డబ్బులు ఈ డబ్బులకి. ఏమైనా సోపులు ఉంటాయి మనకి, చిన్న సోపు ఏదో ఉంటుంది 2 రూపాయలకి, అక్కడ 300 రూపాయల సోపు ఉంటుంది. నీకు ఇష్టమైతే 300 రూపాయల సోపు కొంటున్నావు, 2 రూపాయల సోపు కొనుక్కోవచ్చు కదా. నేను అడిగితే నువ్వు ఊరుకుంటావా? నువ్వెవడరా నాకు చెప్తాను అంటావు. సిమిలర్గా నీకు ఇష్టమైతే చూడు ఈ సినిమా, నీ ఇష్టంగా నువ్వు చూస్తున్నావు. నీకు ఇష్టం లేదా ఓటీటీలో చూడు, లేదంటే 4 వారాలు ఏం తగ్గుతుంది కదా, 100 రూపాయలకి వస్తుంది కదా, అప్పుడు చూడు.
ఏదో మల్టీప్లెక్స్లో ఉందంట 14 రోజులు అయిపోతే 385 రూపాయలు చూస్తే నాలుగు సినిమాలు చూడొచ్చు అంట. అంటే 100 రూపాయలు 90 రూపాయలు పడుతుంది షో. అవును, మరి చూసుకోవచ్చు కదా, కాంబో నడుస్తుంది. పాస్పోర్ట్ ఏదో వస్తుంది, అది చూసుకో 90 రూపాయలకి సినిమా చూడొచ్చుగా. అంటే మార్గాలు ఉన్నాయి మనం చూసుకోవాలంటే. కాకపోతే సింగిల్ థియేటర్స్ ఉంటాయి, కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, 200కు ఉంటుంది. ఇక్కడ 300 ఉంటే అక్కడ 200 ఉంటుంది, అక్కడ చూడొచ్చు కదా. అక్కడ ఇంకా థియేటర్లో క్లాసులు కూడా ఉంటాయి. అక్కడ 20 రూపాయల క్లాస్ ఉంటుంది, 20 రూపాయల క్లాస్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఎంత పెద్ద సినిమాకి ఎవరు వెళ్ళరు అక్కడ, ప్రెస్టీజ్. మన 20 రూపాయల క్లాస్కి వెళ్ళు, సినిమా చూడు తక్కువ కావాలంటే. అప్పుడు మొదటి 1-2 రోజులు అది క్లాసులతో సంబంధం లేదు, మొత్తం థియేటర్ మొత్తం ఒకటే రేట్కి అమ్ముతారు. అది బ్లాక్, అది మళ్ళీ బ్లాక్. అది ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితిలో ఇండస్ట్రీలో హీరో రెమ్యూనరేషన్ అనేది టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆర్టిస్టులు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారని టాక్ నడుస్తుంది సార్. అది నిజమేనా? నిజమే. ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే 100, 150 అన్ని అంటున్నారు. ఎంత అంటే వాళ్ళకి 100 తీసుకుంటారు. నెక్స్ట్ మన పుష్పకి 300 అని చెప్పేసి ఫిగర్ రాస్తా ఉన్నారు. ఉండొచ్చు, నష్టం ఏంటి తీసుకుంటే, మనకేం నష్టం? ఆయన తీసుకుంటే మన ఆస్తులు ఏమైనా పోతున్నాయా? అఫ్ కోర్స్ నష్టం అని కాదు సార్. తెలుగు ఇండస్ట్రీలో ఇండియన్ మోస్ట్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇవాళ నెంబర్ 1 ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అమ్మా భారతదేశాన్ని. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ నెంబర్ 1, ఇవాళ తెలుగు నెంబర్ 1. వీఆర్ ది లీడర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా టుడే. అది నోబడీ కెన్ డినై దట్ పాయింట్. అది ఎంత పర్సెంటేజ్ ఉంది సార్ మనకి? ఒక సినిమాలో ఇయర్లీ ఎన్ని సినిమాలు వస్తున్నాయి, సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంది? అన్ని సినిమాలు పాన్ ఇండియా రిలీజ్లో తీయాలని చెప్పేసి మామూలే, అన్ని సినిమాలు పాన్ ఇండియా అని చెప్పేసి వెళ్తుంటే అసలు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోస్టర్ ఖర్చులు కూడా రావట్లేదు అని చెప్పేసి కామెంట్. అవి ఎప్పుడు ఉన్నాయి పోస్టర్ ఖర్చు, పిండి ఖర్చు రాలేదనే వాళ్ళు మా చిన్నప్పుడు. పిండి ఖర్చు రాని సినిమాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. ఈ ఫ్యాంటాస్టిక్గా చేసే సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా 1000 కోట్లు అనే సినిమాలు మన దసరా బుల్లోళ్ళు, లవకుశులు, సదాన వీర సూరకర్ణలు, దేశోద్ధారకులు ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద సినిమాలు ఎన్నో ఉంటాయి. గుండమ్మ కథలు ఇవన్నీ ఉన్నాయి. చిరంజీవి గారికి అసలు ఖైదీలు వైద్యులు అసలు ఆయనకి లెక్క పత్రం లేదు ఇంద్ర దాకా. సో ఇట్లా ఒక్కొక్కళ్ళకి 100 సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఇవాళ ఏంటంటే రెవెన్యూ పెరిగింది. అప్పుడు ఆ రెవెన్యూ ఉండేది కాదు, ఇప్పుడు రెవెన్యూ బాగా పెరిగిపోయింది. ఈ రెవెన్యూ పెరగటం ఏమైంది, ఇప్పుడు మన సినిమాలు గ్లోబల్గా అప్పట్లో 3 కోట్ల మంది, 4,000 కోట్ల మంది ఉండేవారు. ఇవాళ దగ్గర ప్రపంచం అంతా కలిపి 15 కోట్ల మంది ఉన్నారు తెలుగువాడు. సో ప్రపంచం అంతా చూస్తున్నారు, మన డాలర్ వాల్యూలో కూడా వస్తుంది మనకి. సో ఇట్లా డబ్బులు వస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇది కనపడుతుంది. ప్లస్ మనం డబ్బింగ్ అంటూ హిందీ. బాహుబలి వచ్చిన తర్వాత మనకి ఇంతకుముందు మా చిన్నప్పుడు సినిమాలు డబ్బింగ్లో చేసేవాళ్ళం, స్ట్రైట్ చేసినప్పుడు కూడా మల్టీ లాంగ్వేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మల్టీ లాంగ్వేజే ఉంది, బట్ డబ్బింగ్ మల్టీ లాంగ్వేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఉంది 6 భాషల్లో రిలీజ్ అయింది. సో అట్లా చేశారు. మన కృష్ణ గారు మోసగాడు ఆ రోజుల్లో 9 భాషలో 10 భాషలో చేశారు. కరుణామయుడు 14 భాషల్లో చేశారు. సో ఇవన్నీ హిస్టరీ ఉంది. అప్పుడు మన చరిత్ర, మన తెలుగు సినిమాకి చాలా చరిత్ర ఉంది. అది ఏమంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ పెద్ద హీరోలు మనకి చాలా ఎక్కువ ఉన్నారు. ఏ భాషలోనూ లేనంత మంది హీరోలు మనకు ఉన్నారు. మన టాప్ హీరోస్ చెప్పుకుంటూ పోతే పేర్లు కూడా మళ్ళీ లిస్ట్ చెప్తే వాళ్ళు ముందా వీళ్ళు ముందు అంటారు. నాకు పేర్లు చెప్పడం అనవసరం, బట్ టాప్ హీరోస్ అందరూ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అందరూ ఉన్నారు. చెప్పని పేరు వీళ్ళంతా ఉన్నారు కదా. అందరి అసలు 100 కోట్లు అనేది ఆడతా పాడతా చేస్తారు, ఒక రోజులో చేసేసి సినిమా వీళ్ళంతా హీరోలు. సో వీళ్ళు అందరూ 300 కోట్లు 400 కోట్లు అనేది చిల్లరలాగే వెళ్ళిపోతున్నాయి. ఇవాళ 300 కోట్లు 400 కోట్లు ఎక్కడ చేస్తున్నాయి? హిందీ సినిమా కూడా చేసే పరిస్థితి లేదు. చేస్తున్నాయి, అందులో కూడా చేస్తున్నాయి సినిమాలు, కొన్ని సినిమాలు చేస్తున్నాయి. సో అట్లా మనకి ఏ హీరో వచ్చినా వెళ్తున్నాడు. అర్జున్ గారిది చేసింది, మన దేవర ఎన్టీఆర్ గారు చేసింది, ప్రభాస్ 3-4 సినిమాలు వరుసగా చేసినాయి. అవును. సో అట్లా వెళ్ళిపోతున్నాను. రేపు మళ్ళీ గేమ్ చేంజర్ ఉంది జనవరిలో. అయితే సార్ ఇండస్ట్రీ తరఫు నుంచి ప్రజెంట్ ఇండస్ట్రీలో సమస్యలు అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారు. గవర్నమెంట్ తరఫు నుంచి మనకి కావాల్సిన బెనిఫిట్స్ ఏంటంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు ఇండస్ట్రీ మెయిన్గా ఒక 50 ఏళ్ళ నుంచి అడుగుతుంది ఏంటంటే మనం సార్ థియేటర్స్లో పవర్ ఛార్జెస్ ఉన్నాయి, అవి కమర్షియల్ ఛార్జెస్ ఉన్నాయి. కమర్షియల్ కాదు ఇండస్ట్రియల్ ఛార్జెస్ చేయమని అడుగుతున్నాం, తగ్గించాలి, రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు మేము చాలా వరకు థియేటర్ ఇప్పుడు అంటే థియేటర్లో జనం ఉంటారు, అన్ని ఏసీ థియేటర్స్ అయిపోయినాయి. అవును, చాలా ఖర్చు వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ చాలా ఎక్కువ వస్తుంది.
అదే మనకి ఈ కమర్షియల్ నుంచి ఇండస్ట్రియల్కి మారిస్తే చాలా తేడా వస్తుంది, మిగులుతుంది. ఓకే, ప్రధాన సమస్య సార్ అయితే అది మేజర్ సమస్య. అది ఎప్పటి నుంచో ఉంది, అది అడుగుతున్నాం, చేయట్లేదు. చేస్తాం అంటున్నారు, చేయలేం. ఓకే, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసేస్తాం అన్నారు కేటీఆర్ గారు 2 మీటింగుల్లో, చేయలేదు. మరి ఈ గవర్నమెంట్ అని చేస్తున్నామో చూడాలి. అక్కడ కూడా థియేటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రిక్రివేషన్ వెళ్ళింది సార్ అప్పుడు. అది అసలు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం మేము. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగాం, అందరిని అడుగుతానున్నాం. ఓకే, అది ఎప్పుడు అవ్వట్లేదు, ఇప్పుడు అన్న అవుతుందో చూడాలి. ఓకే, అంటే అప్పుడు పవర్ షార్టేజ్లు ఉండే, ఇప్పుడు పవర్ షార్టేజ్ లేదు, పవర్ ఎక్సెస్ పవర్ ఉంది ఇప్పుడు అందరి దగ్గర, 2 స్టేట్లో, అన్ని స్టేట్లలో. ఓకే, సో ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు. 50 years నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. మీది లాంగ్ జర్నీ, చాలా పెద్ద జర్నీ మీది కూడా ఇండస్ట్రీలో. అయితే ఈ 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా మోహన్ బాబు చేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నేను అసలు ఫాలో అవ్వలేదమ్మా, పెద్ద అవసరం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, అందరూ మా ఫ్యామిలీ, వాళ్ళే కాదు. అల్లు అరవింద్ గారు, అల్లు రామలింగ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అన్నీ మా ఫ్యామిలీస్ కిందే లెక్క. మాకు అప్పటి నుంచి ఉన్నాం, అందరం క్లోజ్గా ఉన్న ఫ్యామిలీస్. మా ఫ్యామిలీస్లో జరిగిన గొడవల గురించి మేము చర్చించడం అనేది నాకు అంత నేను కరెక్ట్ అనుకోను అసలు. అది ఏ ఫ్యామిలీ అన్నా అవ్వచ్చు, ఆఫ్కోర్స్ ఏ ఫ్యామిలీ అనవచ్చు. అది సమాజానికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మనం మాట్లాడవచ్చు. కానీ ఇటువంటి లోపల ఇంట్లో విషయాలు అవి ఉంటే, నాకు నిజంగా ప్రేమ ఉంటే, కోపం ఉంటే వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడాలి. వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. తప్పు ఉప్పులు ఉంటే వాళ్ళని ఎవరన్నా సర్దుకోవాలి, అసలు చేయాలి. అది నాకు బాధ్యత అవుతుంది. ఇట్లా కూర్చుని టీవీ కెమెరా ముందు కూర్చుని తప్పు చేశాడు అంట అనుకుంటూ మాట్లాడితే ఉంటుంది. ఆఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అది. మనోజ్ గారైనా, లేకపోతే విష్ణు గారైనా, మోహన్ బాబు గారైనా ఇంట్లో ప్రాబ్లం ఒకటి. బట్ బియాండ్ దట్, ఆ ప్రాబ్లం కాకుండా ప్రాబ్లం కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్ట్ని కొట్టడం అనేది, అక్కడ ఏం జరిగింది అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీ ఒపీనియన్. కవర్ చేయడానికి వెళ్ళటం అసలు ఫస్ట్ తప్పు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇవాళ ఇది దేశ సమస్య కాదు, ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సమస్య. ఫ్యామిలీ సమస్యకి రాత్రింబగళ్ళు నాకు ఐ పిటీ దెమ్, జాలి పడతాను, నేను బాధ కూడా పడుతున్నా. అంటే నేను పార్ట్లీ జర్నలిస్ట్, నేను పూర్తిగా ఫుల్ టైం జర్నలిస్ట్ని కాదు, కానీ పార్ట్ టైం జర్నలిస్ట్నే నేను చాలా కవర్ చేసిన. ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు కెమెరా తీసుకెళ్ళింది నేను ఆ రోజు, పోయిన రోజు. సో ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ నేను చేశాను. మనకు అవసరం లేదు, బట్ మేనేజ్మెంట్ చెప్తుంది మీరేం చేస్తారు, మీ బాధ్యత, మీరు తప్పని మేము అన్నాం. మీరు మనం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, మేనేజ్మెంట్ వెళ్ళమంటే వెళ్తాం. అవసరం వాళ్ళు ఇంట్లో ఎవరో కొట్టుకుంటా అంటే మనం వెళ్ళి పొద్దు నుంచి కెమెరాలు పెడతాం. తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళటం ఎంతవరకు మన రైట్ ఉంది. కొడతాం తప్పు, 100% తప్పు. దాన్ని ఎవరు సమర్థించరు. కొడతాన్ని దాన్ని వేరే పోలీసులు చూసుకుంటారు, కేసు చూసుకుంటారు. బట్ నేను లోపలికి వెళ్ళొచ్చా? నేను అసలు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి గేట్ దాటి లోపలికి వెళ్ళే హక్కు నాకు ఉందా? వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికైనా నాకు లేదు. నేను బయట నుంచోవచ్చు, బయట నుంచి ఏదైనా చేసుకోవచ్చు, కానీ బయట లోపలికి వెళ్ళకూడదు. నేను లోపలికి వెళ్ళాను. సో నేను తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేశారు. ఓకే, అయితే ఇక్కడ ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత చాలామంది ఒపీనియన్ సార్, ఆయనే ఉంటే ఇక్కడ దాకా రాణిస్తారా అని చెప్పేసి చాలామంది మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దాసరి గారిని. డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు నేను ఇవన్నీ నా ఫ్యామిలీసే అన్నాను నేను. కానీ వీళ్ళతో ఎవరితో నాకు అంత కాంటాక్ట్ ఉండదు. నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరింట్లో నేను మాట్లాడే అంత తాహతు అర్హత నాకు 2 లేవు. దాసనారాయణరావు గారు ఉంటే ఈ చెప్పిన ఫ్యామిలీస్ అన్నింటిలోనూ ఆయన మమేకం అయిపోయి ఉంటారు. సో ఏదున్నా కానీ వాళ్ళని పిలిచి మాట్లాడతాం, ఈయన వెళ్ళి మాట్లాడతాం, చేసేసి సెటిల్ చేసేస్తారు ఎక్కడున్నా కానీ జరిగితే. ఓకే, తేడా అది. ఆయనకున్న అడ్వాంటేజ్ అది ఉండేది. అందుకని డెఫినెట్గా అటువంటి టైంలో ఆయన గురించి ఆలోచిస్తారు అందరూ. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన అన్నారు అనమాట. ఒక ఆయన అన్నారు, ఒక ప్రొడ్యూసరే, దాసరి గారు ఉంటే అది వేరు, ఆయన మాట వినేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, వినాలనిపించే వాళ్ళు ఉన్నారు, బట్ నా మాట వింటారని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చెప్పేది చెల్లేది, బట్ ఇలా ఓపెన్ డోరు ఎవరికి ఇండస్ట్రీలో లేదు అని చెప్పేసి మిస్ అవుతున్నాం అని చెప్పేసి మాట్లాడారు.
కష్టం వస్తే వెళ్ళి డోర్ కొట్టాలంటే ఏ తలుపు కనపట్లేదని చెప్పి మాట్లాడారు. నిజం, అది కరెక్టే అంటారు? నిజం. తలుపు కొట్టినా కానీ పని ఏం జరగదు. మనం ఒక 2 years బ్యాక్ ఇండస్ట్రీ సంబంధించి ఒక అన్ని షూటింగ్లు బంద్ చేసుకొని సమస్యల పరిష్కారానికి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఆ సమస్యలు 2 yearsలో పరిష్కారం అయినాయి అనుకున్నారా? అప్పుడే నేను తప్పని చెప్పాను కదా, అది అవ్వదు. సమస్య పరిష్కారం చేస్తానికి ఇండస్ట్రీ ఆపటం ఎందుకు అని అడిగాను నేను, ఆ రోజే అడిగాను నేను. అవును. సో అప్పటికే మనం దూరంగా ఉన్నాం కానీ ఊరికే నా మాట ఒకటి పడేసాను. అవును. వాళ్ళు విన్నారో ఏం లేదు మనకు అనవసరం. అవును. ఏమవ్వలేదు, అందుకో ఏమవ్వదు. అసలు ప్రధాన సమస్య వాళ్ళు చెప్పిన సమస్యలు ఏంటి సార్? అసలు సమస్యలు ఏం చెప్పారు నాకు తెలీదు. నేనేమంటానంటే ఇప్పుడు అతను కెమెరామ్యాన్, అవును, అతనికి జీతం పెంచమని అతను అడుగుతానికి అతనికి హక్కు ఉంది. అవును. నేను ఓనరు ఆ కెమెరాకి, ఈ కంపెనీకి. అవును. నేను స్ట్రైక్ చేసి అది మూసేస్తే అతనికి ఏం పోయింది? ఓకే. అతను నేను జీతం ఇవ్వాలి కంపల్సరీగా, లేబర్ లా ప్రకారం నేను అతని జీతం ఇచ్చే తీరాలి కదా. ఇప్పుడు అతను అడగాలి, నేను ఎవడి మీద కడుపు చెరువు మీద ముడ్డి కట్టినట్టు ఉంటుంది. అవునవును. సో అది ఇచ్చేది తప్పది. అది 2 సార్లు 2 years బ్యాక్ కాదు, అంతకు ముందు కూడా ఒకసారి చేశారు, ఇది 2వసారి చేశారు. అవును. 2 సార్లు తప్పు అని చెప్పాను. ఏమి సాధించలేరు కూడా. మీరు కూడా చాలా శాఖలకి పనిచేశారు, చాలా 24 క్రాఫ్ట్లో నాకు తెలిసి మీరు చేయని క్రాఫ్ట్ అంటూ లేదు. నాకు తెలిసి ఇప్పుడు జర్నలిజం కూడా చేశారన్నారు మీరు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ బాడీలు కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటున్నారా? వాయి చెప్తే వినే పొజిషన్ ఉందా? ఒక పెద్ద తలకాయ అనేది ఛాంబర్ని పెట్టుకున్నారు మీరు 24 క్రాఫ్ట్లకు సంబంధించి. ఛాంబర్ బాగా పనిచేస్తుందమ్మా, డెఫినెట్గా నేను చెప్తున్నా. ఈ మధ్య కొన్ని కేసులు చూశారు. దే ఆర్ డూయింగ్ గుడ్. ఓకే. ధైర్యంగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ధైర్యం లేకుండా ఉన్నారని అనుకున్నాను. ఛాంబర్ బాగా పనిచేస్తాను. ఇంకొకటి, మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారు ఈ మధ్య ఒక విషయంలో. తెలియదు మీకు తెలిసిందో లేదో, కాబట్టి మీ పేర్లు కూడా బయటకు తీసి మాట్లాడటం జరిగింది. జానీ మాస్టర్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజి గారు నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవడానికి ఆయన కారణం అని చెప్పేసి మీ పేర్లు బయట తీసి 2-3 మాట్లాడిన సందర్భాలు నేను మోడీ గారు రోజు మాట్లాడుకుంటాం కదా. మోడీ గారికి ఫోన్ చేసి చెప్పా అవార్డు తీసేసుకోమని చెప్పి, నిజమే చెప్పా. మోడీ గారితో మాట్లాడు. నేషనల్ అవార్డు కమిటీకి మీరు మెయిల్ పెట్టారు, మీరు ఇంకొకళ్ళు ఏదో మెయిల్ పెట్టారు. నేషనల్ అవార్డు కమిటీ ఎవడే చెత్త, వాళ్ళకి ఎందుకు పెడతాను? మోడీకే డైరెక్ట్గా చెప్పా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి తీసేసుకోమని చెప్తే తీసేసుకున్నాడు. ఆయనే వచ్చి లాక్కెళ్ళాడు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని మాటలు, ఏమన్నా ఉన్న సంబంధం. అతను ఎవరో నాకు తెలీదు. అతనికి కేసు వచ్చేదాకా అతను డ్యాన్స్ మాస్టర్ అని తెలియదు నాకు. ఓకే. అటువంటి పేరు గల డ్యాన్స్ మాస్టర్ ఒకడు ఉన్నాడని తెలియదు. నేను ఆ సినిమాలు చూసిన టైటిల్స్ చూస్తాం అవన్నీ. మనం పెద్ద సినిమాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి. యూత్కి ఏంటంటే వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది, చూసుకుంటారు. మనం అంత మూడు లేదు కదా. నాకు నిజంగా తెలియదు. ఓకే. సో ఆ తెలియని మనిషిని గురించి మనం ఎందుకు చేస్తాం? ఎవరికైనా కానీ ఎందుకు చేస్తాం? ఓకే. ఎవరికైనా ఒక మంచి జరుగుతా అంటే అందులో ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీ వీళ్ళు అనటానికి కష్టపడిన వాళ్ళు నేను ఒకడిని. ఇక్కడ డాన్సర్స్ యూనియన్ నిలబడటానికి కష్టపడ్డ వాళ్ళు నేను ఒకడిని. డాన్సర్స్ని ఇక్కడ రానివ్వం, ఇక్కడ వాళ్ళని పని చేయము అంటే ఆ రోజు పోట్లాడిన వాళ్ళలో నేను ఒకడిని. డాన్సర్స్ ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారంటే గర్వంగా చెప్పుకుంటాను నేను దాంట్లో పార్ట్ అని చెప్పి. సో అలాంటి నేను స్థాపించిన కాదు, దాన్ని నేను సపోర్ట్ చేసిన ఒక సంస్థలో నుంచి ఒక కుర్రాడు నేషనల్ అవార్డుకి ఎదిగాడంటే మనని పని చేయనివ్వము అని చెప్పి వీళ్ళంతా వాళ్ళు ఇవాళ మనని తీసుకెళ్ళి బాంబేలో, హైదరాబాద్, మెడ్రాస్లో, బెంగళూరు, ఇండియా వైడ్ మన్నే వాడుకుంటూ మనకి నేషనల్ అవార్డు వచ్చిందంటే నేను గర్వపడతానా? ఆ అవార్డు తీసుకోమని చెప్తాను వెనక్కి. అంటే నేను అన్నం తింటున్నానా, గడ్డి తింటున్నానా? చెప్పే నా కొడుకులకి సిగ్గుసారం లేకుండా అటువంటివి పెట్టుకుంటారు. వాళ్ళ కర్మ. ఆ నెగిటివ్ థింకింగ్ దరిద్రులు వాళ్ళు. ఆ దరిద్రుల గురించి మనం ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇండస్ట్రీ సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తగిలిన దెబ్బ చిత్రపూర్ కాలనీ పడ్డారు. అది ఏంటి పరిస్థితి? చిత్రపూర్ కాలనీకి సంబంధించి ఇష్యూ ఏంటి సార్ మీకు? ఏముంటుంది ఇష్యూ? ఏముంది ఇష్యూ నడుస్తుంది. ఓకే. కోర్టులో ఉంది. ఎందుకంటే అరెస్టుల దాకా వెళ్ళింది కదా పర్వం. నడుస్తాను, కోర్టులో ఉందిగా. చిత్ర పరిశ్రమకు సంబంధించి లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారని గోలా అక్కడ. అది ఇవాళ కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. అది మొదటి నుంచి తెలిసిందే కదా, కొత్త విషయంలో కనిపెట్టినట్టు అవును. మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి, ప్రతి విమర్శలు ఉన్నాయి, కానీ అందరం చెప్తున్నాము. నేను కూడా చెప్పాను చాలాసార్లు.
అది అందరికీ తెలిసిన చరిత్ర, కొత్త విషయం దాంట్లో ఏమీ లేదు. ఏం జరిగింది ఏంటనేది చూడాలి. అదే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్త దూకుడు పెరిగింది, అరెస్టుల వరకు వెళ్ళింది అనేసరికి కాస్త కంగారు పడ్డారు. అప్పటి నుంచి కూడా ఇదే నానుండి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్రపరిశ్రమకి పడదు. పడటం ఏముంటుంది, ఇప్పుడు తప్పు జరిగింది, గతంలో నేను వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వీళ్ళు తీసుకుంటే తప్ప, వాళ్ళు తీసుకోలేదు వీళ్ళు తీసుకున్నారు, తీసుకుంటే తప్పు, తీసుకొని వాడు తప్పు అని అన్నారు అనండి, ఎందుకనరా? నేను తప్పు చేశాను సార్. అవును, బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను తప్పు చేశాను, నా మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలా? ఆయన వచ్చాడు, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాడు, ఆయన నా మీద తీసుకున్నాడు, ఆయన తప్ప లేకపోతే తీసుకోకుండా వదిలేసింది మీరు తప్ప? తప్పు ఉన్నప్పుడు యాక్షన్ కంపల్సరీ ఉండాలి, తీసుకున్న వాళ్ళు తప్పు అంటారు. అంతేగా మరి. ఓకే ఓకే, తప్పో కాదని కోర్టులో ఉన్నాయి, కోర్టులు తేలుతుంది. ఎస్ ఎస్. ఇప్పుడు ఇవన్నీ అరెస్ట్ అయిపోయినంత లోపల జీవితం నాశనం అవ్వదు, రిమాండ్కి వెళ్తారు. రిమాండ్ అంటే ఏంటి? కోర్టులో ఉన్నంత వరకు నేను దోషిని కాదు, నేను అనుమానితుడినే. అనుమానం ఉంది, తీరినాక కదా లెక్క వచ్చేది. ఎందుకు ఈ గోల్ అంతా? దాన్ని వెంటనే తీసేసి మళ్ళీ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి కంటే ఇచ్చేసి. ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో బట్టకాల్సి ఇండస్ట్రీ పైన వేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళే, అవును, ఇండస్ట్రీలో పనిచేసి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇంకా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇండస్ట్రీని బూచిగా చూపిస్తున్నారని చెప్పేసి ఒకటి నడుస్తుంది సార్. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ అనే విషయం పైన చాలామంది కెమెరాల ముందు వచ్చి వాళ్ళు మేము ఇబ్బంది పడ్డామని బాహాటంగా చెప్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ సార్? నేను కూడా ఇబ్బంది పడ్డాను. కాస్టింగ్ కౌచ్ నిజం, సీరియస్, ఐమ్ నాట్ జోకింగ్, సీరియస్. ఎలా సార్? ఎలా ఏముంది దానికి సంబంధం? ఎన్ని చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది, అనవసరం. అప్పుడు అంటే నేను చెప్పేది, మిమ్మల్ని కూడా బ్లేమ్ చేశారా? బ్లేమ్ చేయాలి అట్లా. అంటే మగవాళ్ళకు కూడా ఉండదు, మగవాళ్ళకు ఉండదని మీ ఉద్దేశం? మగవాళ్ళకు కూడా ఉంటుంది. అవునా? ఓ ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా స్త్రీని, ఈ ప్రపంచం మొత్తంలో స్త్రీని ఇంకో రకంగా చూడటం అనేది అలవాటు అయిపోయింది. అవసరానికి అంటే మ్యూచువల్ బెనిఫిట్స్ అనేది వచ్చేసినాయి అన్ని చోట్ల, అది మామూలు రొటీన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో కాన్సెన్షువల్ సెక్స్ అని ఒకటి కొత్తగా వచ్చింది, సో కోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది. సో ఇష్టమై చేస్తే ఏదైనా పర్లేదు అంటున్నారు. సో కాన్సెంటా ఇది కాదా? ఇది నేను పవర్ను ఉపయోగించి నిన్ను లొంగ తీసుకుంటే మళ్ళీ తప్పే. ఈ మా పాష్ కేసు కిందకి వెళ్తాం. ఈ మీరు చెప్పిన కాస్టింగ్ కౌచ్, నేను నీకు వేషం ఇవ్వాలంటే నువ్వు నాకు రావాలి అని అడిగితే పాష్లోకి వెళ్ళిపోతుంది, కేసులోకి వెళ్ళిపోతుంది. బట్ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని కూడా అనొచ్చుగా. నేను ఇప్పుడు అవతల వాళ్ళు వచ్చి నువ్వు నన్ను ఎలాగైనా తీసుకుని నాకు వేషం ఇవ్వని అంటే, ఇప్పుడు నన్ను నేనేం చేయాలి? నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలా, తీసుకోకుండా వదిలిపెట్టాలా? ఓకే. సో ఇప్పుడు వాళ్ళు తప్ప నాది తప్ప, ఇట్లా ఆలోచించుకుంటూ పోతే చాలా ఉంటాయి. పోతే ఇది ఏంటంటే అన్ని చోట్ల ఉన్న అన్ని సమాజంలో ఉన్న ఏ సెక్షన్లో అయినా ఇది ఉంది. సినిమా వాళ్ళని ఎక్కువ మాట్లాడతాం, ఎందుకంటే మనకి ఈ జనం చూస్తారు, ప్రతిరోజు జనం చూస్తూ ఉంటారు కాబట్టి దీనికి ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి పాలిటిక్స్ మానేశారు, దేశంలో ఏం జరుగుతుందో మానేశారు. ఇందాక చెప్పుకున్నట్టు సినిమా వాళ్ళ కేసులు మాత్రం రోల్ అవుతూ ఉంటాయి పేపర్లోను, టీవీల్లోనూ. ఎందుకంటే ఇట్ ఈజ్ సేలబుల్. ఓకే, అందుకని మాట్లాడతారు తప్ప అన్ని చోట్ల ఉన్నట్టు మన దగ్గర ఉంది, 100% ఉంది, లేదని నేను అంటలా. అయితే ఎంత శాతం ఉంది అనేది ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు చేస్తున్నారా? లేదు, కొంతమంది చేస్తున్నారు. కొంతమంది మోసం చేసి సినిమా వాళ్ళు అని చెప్తున్నారు, అది ఎక్కువ ఉంది యాక్చువల్గా. మిగతా కొంత పర్సంటేజ్ ఉంది, 5%, 10% ఉంటుంది డెఫినెట్. ఓకే, నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేసి దీర్ఘకాలికంగా పనిచేసిన కొంతమంది కూడా అంటారు, ఇప్పుడు బయటికి వేషాలు తగ్గిన తర్వాత మాట్లాడుతున్నారు కెమెరా ముందుకు వచ్చి అని చెప్పేసి చాలా చెప్తారమ్మా. చాలా ఉన్నాయి అట్లా అనుకుంటే. సినిమా ఇండస్ట్రీ నాకేం చేసింది? నువ్వేం చేసావు? డబ్బులు తీసుకోకుండా వేషం వేసావా? డబ్బులు తీసుకోకుండా డైరెక్షన్ చేసావా? డబ్బులు తీసుకోకుండా ఏ పని చేసావా? నాకు ఏం చేసిందంటారు, ఎందుకు చేయాలి నీకు? నువ్వు పని చేసుకోవడానికి వచ్చావు, పని చేసుకున్నావు, డబ్బులు తీసుకున్నావు. నీకు డబ్బులు ఎగ్గొట్టారా చెప్తే ఆ ఫెడరేషనో, యూనియనో, ఛాంబరో ఇంకోటో ఉండి నీకు ఇప్పిస్తుంది. అది వదిలిపెట్టేసి నువ్వు తాగి రేసులకి వెళ్ళి ఇంకోటి చేసి ఇంక రకరకాల వ్యసనాలు నీకు తగిలించుకొని, జబ్బులు తగిలించుకొని
నువ్వు డబ్బంతా పోగొట్టుకుని నాకు ఇండస్ట్రీ ఏం చేసింది నువ్వు రోజు వస్తే ఇండస్ట్రీ మీద అదే ఇందాక పట్టగాల్చాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి సార్. మనం చిత్రపూరి అన్నారు కదా, చిత్రపూరిలో స్కూల్ ఒకటి ఉంది. అక్కడ ఒక స్కూల్ ఏం చేశారు, అంతకుముందు వాళ్ళు ఏదో చేసి వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బున్న వాళ్ళకి ఇచ్చి అది డబ్బున్నాడు. కింద సెక్షన్లో సింగిల్ బెడ్రూమ్ దగ్గర స్కూల్ పెట్టారు. ఇప్పుడు మన పిల్లలు పెడితే అది విజ్ఞాన జ్యోతికి ఇద్దామని వాళ్ళు అడిగారు. విజ్ఞాన జ్యోతి వాళ్ళే వచ్చి మన అడిగారు. విజ్ఞాన జ్యోతి అంటే వాళ్ళు పెద్ద సంస్థలు. అయితే నేను నన్నే వచ్చి అడిగితే నేను చెప్పాను, మీరు చాలా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తారండి, అక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు అయ్యి వాళ్ళు అంత పెట్టుకోలేరు, మేము ఏదో డబ్బులు పెట్టాం ఆ డబ్బులకి మీరు ఇస్తానంటే ఉంటుందండి, మేము అట్లాగే ఇస్తాం, అట్లా అగ్రిమెంట్ చేస్తాను. సో దానికి ఇద్దామని చెప్పి మనం మొదలెట్టాం. మొదలు పెడితే ఇండస్ట్రీలో పనిచేసేవాడు ఒక పెద్ద మనిషి అది ఎట్టా ఇస్తారు, అన్యాయం చేశారు, నాకెందుకు చెప్పరు, జనరల్ బాడీ పెట్టరు అని అతను జనరల్ బాడీలో చెప్తే కూడా అతను లెటర్ల మీద లెటర్ రాసి రోజు దీన్ని ఆపేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ విజ్ఞాన జ్యోతి లాంటి కార్పొరేట్ స్కూళ్ళు నీకు సబ్సిడైజ్డ్ రేట్లకు అక్కడ చేసి పిల్లలందరికీ చదువు చెప్తామంటే నువ్వు చెడగొడుతున్నట్ట బాగు చేస్తున్నట్ట. అని మీరు ఫిక్స్ చేసిన రేట్కి చెప్తా ఉంటున్నారు వాళ్ళు. అది మరి ఇది వీళ్ళు ఓకే వీళ్ళంతా సమాజాన్ని కాపాడేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు. నాకు ఫోన్ చేశాడు అతను. ఫోన్ చేస్తే నన్ను ఏమయ్యా ఆ స్కూల్ తగలెట్టారు, ఇది కూడా తగలెడతారా మీరు మంచి చేస్తే పిల్లలు మంచి జరగాలంటే ఇది రికార్డ్ చేసి మళ్ళీ దాని వాయిస్ అందరికీ పంపించారు వాట్సాప్లో. ఇది దీంట్లో నేను మాట్లాడిన తప్పేమన్నా ఉంటే కదా, నాకు పోయేదేం లేదు, వాళ్ళు బ్లేమ్ అవుతారు. నాకేంటి పోయేది, పంపించుకోమానండి, లేదా కట్ చేసి ఇంకోటి చేసి చేసుకోమానండి, నాకు పోయేదేం లేదు కదా. ఇప్పుడు పిల్లల భవిష్యత్తును పడగొడుతున్నాడు కదా, వాటికి ఆ బాధ్యత లేదే అతనికి. ఇప్పుడు ఒక్కళ్ళు ఎదురు తిరిగితే తప్పే, మిగతా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా. ఎవరు ఈ సమాజంలో ఎవరైనా తిరగబడతారా? జనరల్ బాడీ పెట్టినప్పుడు జనరల్ బాడీలో అతను జనరల్ బాడీ మెంబర్ కాదంటారు వాళ్ళు, అసలు జనరల్ బాడీలో మెంబరే కాదంటారు. ఓ అదొకటి ఉంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సెకండ్ సేల్ బ్యాచ్కి మెంబర్లు అవ్వరు కదా జనరల్ బాడీలో. ఈ రకరకాల సమస్యలు ఇవి. ఓకే. ఇంత ఏడిస్తే అతని పిల్లలు అక్కడ చదవట్లా, అతని పిల్లలు ఇంకెక్కడో చదువుతున్నారు. అది ఎంక్వైరీ చేశాం. అతని పిల్లలు చదువుతున్నారా, ఎందుకు ఇతను గొడవ చేస్తున్నారంటే అతని పిల్లలు ఇక్కడ చదవట్లేదు సార్, వేరే స్కూల్లో చదువుతున్నారు. ఓకే. ఇక్కడ పెడతానికి వీలు లేదంటాడు. అతని పిల్లలు చదివించుకో. అతను అక్కడ ఉంటున్నారు, అసలు చిత్రపూర్లో ఉంటున్నారా? ఉంటాడట. అయితే సార్ ఇప్పుడు ఎలక్షన్కి ముందు మనం మాట్లాడుకున్నాం, ఒక ఇంటర్వ్యూ చేసాము, ఎలక్షన్ టైంలో కూడా అక్కడ మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. ప్రజెంట్ ఆంధ్ర పరిస్థితి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆంధ్ర గవర్నమెంట్ వెళ్తున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ టైం మీరు సజెషన్ ఇచ్చారు, ఇలా చేసుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉందని మీరు చెప్పారు. ఆ గెలుపు అనేది అందరూ చూసాం. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు ప్రజెంట్? తెలియదు విషయం, దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే ఈ మధ్య నేను ఫాలో కూడా అవ్వట్లేదు, పాలిటిక్స్ ఫాలో అవ్వట్లేదా? పాలిటిక్స్ ఫాలో అవ్వట్లేదు. ఇంట్లోంచి టీవీ తీసి అసలు చూడలేక, టీవీలు చూడలేక, టీవీ చూడట్లేదు, పేపర్ చదవను, ఎక్కువ నీకు వీడియోలు కూడా పెడతాం మానేసా. రాజకీయమే తెలియట్లేదు. ఎందుకు అట్టారు గట్టిగా ఏముంటుంది అసలు ఇప్పుడు ఆ మీడియానేమో నీకు 2 గ్రూపులు అయిపోయినాయి. వాళ్ళు ఎవళ్ళకి వాళ్ళది నేనే కరెక్ట్ అంటారు. ఇప్పుడు నాకు పలానా పని ఉంది, ఈ పని నువ్వు చేసింది నాకు బాగుంది అన్నా అనుకో, వెంటనే నువ్వు ఆ పార్టీలో చేరావు అంటారు. అదంటే ఇప్పుడు నేను నాకు గరకాన ఘాట్గా నేను ఆ పార్టీ ఈ పార్టీ తెలియదు, నాకే తెలియని పరిస్థితికి వాళ్ళు తెచ్చేసారు నన్ను. వారు నేను మెంటల్గా నాకు ఎందుకు ఈ తలకాయ నొప్పి అవసరమా నాకు? ఇప్పుడు నలుగురు బాగుండాలని మనం చెప్తాం, దానికి ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు పోయింది, అది చూడటం లేదు. ఏముంటుంది, ఏదన్నా సమస్య ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఈ 3 రోజుల నుంచి అల్లు అర్జున్ గారి గొడవ ఉంది, అంతకుముందు మోహన్ బాబు గారి గొడవ ఉంది. ఏది అవసరం మనకి వాళ్ళ ఇండస్ట్రీ కాదు సమాజానికి ఈ రెండింటి వల్ల ఏమైనా జరుగుతుందా? ఓకే. ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి ఇక్కడ. సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం. సమస్యలు పరిష్కరిస్తానికి ఏదైనా ఉండాలి, సమస్యల గురించి మనం మాట్లాడాలి, సమస్యకి పరిష్కారం చెప్పాలి, అది సమస్యని వెల్లో తీసుకొచ్చి దానికి ఒక దారి చూపిస్తానికి ప్రయత్నం చేయాలి. సామాజికంగా మనం బాధ్యత వహించాలి. ఓకే. అది వదిలేసి ఇది మాట్లాడి దీని మీద మళ్ళీ ట్రోలింగులు చేసుకుని మనం తిట్టుకుంటూ తిరుగుతున్నాము. ఓకే. దీనికి నేను పార్ట్ అవ్వటం పెద్ద ఇష్టం లేదు. దానికంటే తిని పడుకుంటే బెటర్ కదా అని పడుకుంటా. దాసరి గారి తర్వాత మీ దగ్గరికి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? ఎందుకంటే 24 క్రాఫ్ట్లకే ఎక్కువ దాసరి గారికి వెళ్ళే ముందు మీ దగ్గరకు వస్తాయి. చాలా వచ్చినాయి కానీ నేను మధ్యలో మానేసాను. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను అందుబాటులోకి రావట్లే ఎవరికి. ఓకే. చాలా దూరంగా ఉంటున్నాను. ఇల్లు కూడా మారిపోయాను.
ఇంతకు ముందంటే నేను అక్కడ ఫిల్మ్ నగర్లో కమలాపూర్లో ఉండేవాడిని. సో నాకు దగ్గర కాబట్టి అందరూ వచ్చేవారు, పక్కనే ఫెడరేషన్ అయ్యాను. ఇప్పుడు నేను ఇటు వచ్చేసినాక ఎవరికి అందుబాటులో లేదు. వ్యాపకం ఏంటి సార్ మీ వ్యాపకం? టీవీ కూడా తీస్తా, పేపర్ కూడా తీస్తా అన్నారు, ఇందాక అలిగేశారు, మీడియా పైన అలిగారు, వార్త రాజకీయం పైన అలిగారు. అలగటం ఏం లేదు. ఇప్పుడు మనం మాట్లాడినందువల్ల వచ్చేది లేదు, ఎక్స్ట్రా వచ్చేది లేదు, పోయేది లేదు. అందుకే ఎప్పుడన్నా అందుకే ఇట్లా మీ బోటోళ్ళు ఎవరన్నా వస్తే ఎప్పుడన్నా మాట్లాడుతుంది తప్ప మాట్లాడకూడదు అని అది ఏం లేదు. లేదేదో అవతల వాళ్ళంతా దుర్మార్గులు అని లేదు. ఏం చేసినా జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ సొసైటీ అయితే ఇట్టాగే ఉంటుంది. ఈ మనుషులు ఇట్టాగే ఉంటారు. మనం ఇప్పుడు వాళ్ళు పోతే ఇంకేముంది, ఇంకెవరు ఉంటారు? నారాయణరావు గారు పోతే ఇండస్ట్రీ ఏమైపోతుంది, నడుస్తుంది, ఇంకా బాగా నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ కొట్లాట సంగతి వదిలేయండి, ఇవాళ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయింది? నారాయణరావు గారే రికార్డులు సృష్టించారు అనుకున్నాం, ఆ రికార్డులన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో ఇట్లా ఉంటానే ఉంటుంది, ఎదుగుదల ఉంటానే ఉంటుంది. సో మనం ఉండి ఏదో ఉద్ధరించేద్దాం అనుకోవటం వేస్ట్. అయితే ఏంటంటే ఊరికే నా అభిప్రాయాలు తెలుసుకుంటానికి, చెప్పుకుంటానికి నేను చిన్న రికార్డింగ్లు పెట్టుకుంటూ ఉంటాను. ఎవరు చూసినా చూడకపోయినా నాకు ఎప్పటికైనా గుర్తొస్తే పెట్టుకుని ఆన్ చేసుకుంటాను. మీకు మీ అభిప్రాయాలు బాహాటంగా చెప్తున్నారు, ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత రాలేదే మీకు? మీరు ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు బయటికి అని చెప్పేసి తిడతారు. మీడియాకి కూడా తిడుతున్నారు కదా నన్ను. ఇప్పుడు నా స్థాయి అంతా నన్ను గురించి మీడియాలో ఈ టీవీ ఛానల్లో డిస్కషన్ పెట్టుకునే లెవెల్కి నన్ను ఎందుకు తీసుకెళ్తారు నాకు అర్థం కాదు. అంత అవసరంలో ఉన్న మనిషిని కాదు, అంత స్థాయి ఉన్న మనిషిని కాదు, అంత లెవెల్ మనకు లేదు. అయ్యో నిజంగా చెప్తాను. అంటే నేను అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఒకనొకప్పుడు నేను ఇండస్ట్రీలో మొత్తం నేనే రాజ్యం వెళ్ళిన రోజులు ఉన్నాయి. అప్పుడు నన్ను తిట్టుకున్నా పొట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు నన్ను తిట్టినా పొగిడినా ఏమీ రాదు, మనకు సంబంధం ఏం లేదు కదా, ఏమి లేదు. ఇప్పుడు వాడేవాడు వీడేవాడు అంటే ఏముంది, నాకేముంది? నేను ఎవరిని నేను అన్నానా? నేను క్లెయిమ్ చేస్తున్నాను, నేను పలానా అని క్లెయిమ్ చేస్తలేదు కదా. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవటం. సరే, ఇంకొకటి సారి మనం అబ్జర్వ్ చేస్తుంది, అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జానీ మాస్టర్ని అరెస్ట్కి అల్లు అర్జున్ అరెస్ట్కి కంపేర్ చేస్తూ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు పోయింది, ఒక్కడికే ఉండాలని చెప్పేసి అల్లు అర్జున్ ప్లాన్ చేసాడనో, లేకపోతే బ్యాక్ ఎండ్ ఏం జరిగిందనో, ఈ పాపం ఊరికే పోద్దా అని చెప్పేసి చాలా పోస్టులు ట్రెండ్ చేస్తున్నారు. దీని తెలీదా? చెప్పండి సార్. తెలీదా నీకు? చెప్పండి సార్. ఆయన నువ్వు చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారి మనిషి కదా. అవును, జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఈయన వెళ్ళి ఇట్లా చెప్తే అల్లు అర్జున్ జైల్లో చేయించారు, నన్ను వేయించారు కదా అంటే ఆయన వెళ్ళి వెంటనే రేవంత్ రెడ్డితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఈయన జైల్లో పడేశారు. మళ్ళీ చిరంజీవి గారు వెళ్ళి ఏంటి అది మన ఫ్యామిలీలో మనం ఇట్లా చేసుకుంటామా, తప్పు కదా అంటే అయ్యో కరెక్టే కదా అని మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి బీడిపించేశారు. ఇది తెలియదు స్టోరీ నీకు? నాకు తెలియదు సార్, మీరు చెప్తుంటే బుద్ధి లేదా? ఎవరైనా చెప్పేది మీకు ఇవన్నీ లేని ఫోన్ కవర్లని చెప్పుకుంటూ ఉంటారు, పని పాట లేదు, ఎవళ్ళకి ఏం పని లేకుండా అందరూ మానేసి ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటారా? ఎవళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. అందరూ ఇవాళ బిజీగా ఉన్నారు, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళ పనుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. వీటిని గురించి మాట్లాడుకునే టైం ఎవరికి లేదు, ఓపిక కూడా ఎవరికి లేదు. మనం ఈ కాకమ్మ కథలు పుట్టించేసి కుకింగ్ స్టోరీస్ చేసుకుని మనం ఈ చిన్న చేస్తానికి ఈ ట్రోల్స్ చేయటానికి, మైమ్స్ చేయటానికి పనికి వస్తాయి తప్ప, ఈ మైమ్స్ చేయటానికి తప్ప దేనికైనా పనికి వస్తా? ఇప్పుడు నేను చెప్పిన కథ చక్కగా చెప్పుకుంటానికి బాగుంటుంది, రోజు మనం చేసే కొత్త స్టోరీ చేసుకుంటానికి బాగుంటుంది తప్ప ఇలా జరుగుతుందని ఆలోచిస్తే ఎందుకు జరుగుతుంది అని ఆలోచించవచ్చు కదా. ఎందుకు జరుగుతుంది అసలు? అంత అవసరం ఉందా అసలు? వీళ్ళకి ముందు వాళ్ళ దగ్గరికి ప్రవేశం ఉంటుందా? వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారా? ఇవన్నీ ఆలోచించరు ఎవరు. దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉంటుందా? ఏమి సంబంధం లేదు. ఆయనకి ఎందుకు చేస్తాడు? అల్లు అర్జున్కి పని లేదా? ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి పని లేదా? ఎవరికి పని లేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. చిన్న విషయాలు పట్టించుకునే అంత ఓపిక, టైము రెండు ఎవరికి లేవు. ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే నేను గొప్పవాడిని కాబట్టి నేను అనుకుంటా ఉంటా, నన్ను మొత్తం ప్రధానమంత్రి గారు పెట్టేశారు లేదా ముఖ్యమంత్రి గారు పెట్టేశారు నేను అనుకుంటా. వాళ్ళు ఎవరికి అంత పని ఉంది, టైం ఉందా? నేను ఎప్పుడో ఏదో చేసిన తప్పు వల్ల నేను ఎక్కడో ఇరుక్కుంటాను అంతే తప్ప నా మీద ఎవడో పగబట్టి చేశాడు అనుకుంటాం తప్పుదే.
వాడు పగబట్టాడు అనుకో, పగబట్టాడు అనుకుందాం కొంచెంసేపు. నేను అక్కడ ఏదో తప్పు చేస్తుంటాడు, ఎందుకు పగబడతాడు నా మీద? నేను అంత మంచివాడిని అయ్యి ఉంటే నా మీద ఎవడో ఎందుకు పగబడతాడు? పట్టాడంటే నేను ఎప్పుడు తప్పు చేసి ఉంటా. ఆడ పగ సాధింపు చర్యలో నేను బలవుతాను, అయితే అవుతాను. ఓకే, నేను భరించగ శక్తి నాకు ఉండాలి, ధైర్యం నాకు ఉండాలి. అంతే తప్ప ఎదుటోడి మీద రాయేసుకుంటూ కూర్చుంటే ఓకే కరెక్ట్ కాదు. ఓకే, నిర్మాతల మండలి తీసుకున్న డెసిషన్స్కి ఇండస్ట్రీలో విలువ ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే చెన్నైలో మొన్న నడిగర సంఘానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ఆర్టిస్టులని ప్రొడ్యూసర్స్ బ్యాన్ చేస్తామని చెప్పేసి, ధనుష్ని బ్యాన్ చేస్తామని చెప్పేసి, కొన్ని రోజులు బ్యాన్ చేయాలని చెప్పేసి కొన్ని డెసిషన్లు తీసుకున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఉండదంటారా? ఇప్పుడు హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలు అయిపోయినాయి ప్రతి ఇండస్ట్రీ. ఇప్పుడు హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అయినమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీ కాకుండా ఇప్పుడు పోయింది. ఇప్పుడు హీరో సెంట్రిక్ ఇండస్ట్రీయే. కంట్రోల్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. బట్ ఇప్పుడు మా మధ్యకాలంలో కొంత కంట్రోల్ తప్పింది, మళ్ళీ వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా అక్కడ కూడా గొడవలు చాలా జరుగుతున్నాయి. ధనుష్ వర్సెస్ నయనతార అని చెప్పేసి, లేకపోతే మలయాళంలో ఒకటి హేమ కమిటీ అని చెప్పేసి, ఇలా రకరకాల ఉన్నాయి కమిటీలు నడుస్తూ ఉంటాయి. రొటీన్ అన్నీ నడుస్తాయి, రొటీన్ విషయాలు అవన్నీ, డే టు డే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఇంకా ఫర్దర్గా మీ యాక్షన్ ఏంటి సార్? ఇండస్ట్రీకి సంబంధించి యాక్టివ్గా నో అని లేదు, ఏం చేస్తాం, ఏదైనా చేయగలిగితే చేస్తాం, లేకపోతే లేదు. చేయాలని తపనైతే ఉంటుంది, ఇటు అవకాశాలు కూడా ఉండాలి కదా. అవును, క్రియేటివ్ ఫీల్డ్లో అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. మీరు చేయని ఫీల్డ్ కాదు, మీరు చూడని హైట్స్ కాదు, ఏ మన చేతనేం చేసుకుంటూ ఉంటాం అంతే, అంతకంటే ఉంటుంది. ఇంకొకటి సార్, మనకి ఇండస్ట్రీకి ఇంకొక వ్యక్తికి ఎక్కువ ఫైట్ జరిగింది అని చెప్పేసి, ఇండస్ట్రీ పైన ఆయన అవాకులు చవాకులు పేరుతున్నారని చెప్పేసి పెద్ద గొడవ రప్చర్ నడిచింది మొన్న మధ్య కాలంలో. వేణుస్వామి అనే ఆయన పైన, ఆయన ఇండస్ట్రీ జోలికి రాను, పాలిటిక్స్ మాట్లాడను, క్షమాపణ చెప్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, బరాబర్ మాట్లాడతారని ఆయన మాట్లాడుతున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? జాతకాలు చెప్పడం పబ్లిక్లో, అంటే జాతక శాస్త్రంగా మనం తీసుకుంటున్నాం కదా. జాతక శాస్త్రాన్ని నేను తన ధర్మంలో నమ్ముతున్నాం మన శాస్త్రాన్ని. ఇతను చెప్పేది కరెక్ట్ అయిన జాతక శాస్త్రం, అబద్ధం శాస్త్రం అని తెలీదు. చాలామంది పుట్టగొడుగుల్లాగా వచ్చేసారు జాతకాలు చెప్పేవాళ్ళు. ఆ పుట్టగొడుగుల బ్యాచ్లో ఇతను ఉన్నాడా లేదనేది మనకు తెలియదు. ఇతన్నే మనం నమ్మి ఇతని దగ్గర యాగాలు చేయించిన రోజులు ఉన్నాయి. చాలామంది ఆర్టిస్టులు అతని ఇంట్లో యాగాలు చేసిన రోజులు ఉన్నాయి. అతను చెప్పినవి జరిగినాయి అని నమ్మిన రోజులు ఉన్నాయి. సో ఒకరోజు జరిగితే జరిగింది అంటారు. ఇప్పుడు ఆయన అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పింది జరుగుతుంది అంటూ ఉంటాం. అవును. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి నమ్మేది. అతను అక్కడ డ్యామ్ ఏదో అంటారు, యూరోపియన్ అతను. అవును, అతను చెప్పింది ఇప్పటికీ జరుగుతుంది అంటూ ఉంటారు. లేటెస్ట్గా ఎక్కువ ట్రోల్ అవుతున్నాడు 2 రోజుల నుంచి. ఎందుకంటే అల్లు అర్జున్కి జాతకం సూపరు, 15 సంవత్సరాలు అతను తిరగలేదు అని చెప్పేసి అతను మాట్లాడిన తర్వాత 3వ రోజు కట్ చేస్తే జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి. ఇష్యూ కాదమ్మా, అతను తిరుగులేదు. ఇప్పటికి నేను చెప్తున్నా, జైలుకి వెళ్ళి వచ్చితే కొంపేమన్నా మునిగిందా? ఏం కొంపనగలా, అతనికి తిరిగే లేదు. ఇప్పుడు సుమన్ గారు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు దాకా ఉన్నాడు. అక్కడ సంజయ్ ఖాన్ జైలుకి వెళ్ళి వచ్చాడు, సూపర్ అయ్యాడు. సంజయ్ దత్ వెళ్ళి వచ్చాడు, ఉన్నాడు. సల్మాన్ ఖాన్ వెళ్ళి వచ్చాడు, సూపర్గా ఉన్నాడు. ఏంటంట, ఇది ఏదో చిన్న కేసు వచ్చింది, వెళ్ళాలి, అరెస్ట్. మామూలు మనం చట్టాన్ని గౌరవించారు అని చెప్పి మనం ముందు గర్వంగా ఫీల్ అవ్వాలి. అల్లు అర్జున్ గారు వాళ్ళు వస్తే ఈయన పిచ్చి డ్రామాలు ఏమీ చేయకుండా చక్కగా వాళ్ళతో వెళ్ళి చట్ట ప్రకారం ఆయన బయటకు వచ్చారు, అయిపోయింది. సో ఇట్ షుడ్ ఫీల్ ప్రౌడ్. మన హీరోయిజంలు ఏమీ చేయకుండా చట్ట ప్రకారం తనకి ఏం జరిగారో వాళ్ళ చట్టానికి ఇతను ఏమంటారు, లోబడి చట్టానికి లోబడి చట్ట ప్రకారంగా ఎక్కడ రెసిస్టెన్స్ ఇవ్వకుండా ఆయన పని చేసుకుని వచ్చాడు. ఎక్కడన్నా ఆయన గొడవ చేశాడా? ఎక్కడన్నా అల్లరి చేశాడా? ఆయన ప్రదర్శన చేసి ఉంటే ఆ ఫ్యాన్స్ అంతా అడ్డం పడిపోవచ్చు పోలీసులకి. అవును, యాక్చువల్గా ఆయన వెళ్తా అంటే పాపం అల్లు అరవింద్ గారు కూడా నేను కూడా వస్తాను కారులో అని ఆయన ఎక్కమన్నారు. మళ్ళీ పోలీసులే వద్దండి, మీరు వేరే ఎక్కడ బాగోదు, ఇద్దరిని అరెస్ట్ చేసి ఉంటారు, వద్దండి అని చెప్తున్నారు. అప్పుడు ఆయన వేరే కారులో వెళ్ళారు. సో అక్కడ మొత్తం ఆ ఫ్యామిలీ దే ఆర్ సపోర్టివ్, మామూలుగానే ఉన్నారు. సో మనం దాన్ని చిలువలు పలువలు చేసి కథలు చేసి దాని మీద కాక్ అండ్ బుల్ స్టోరీస్ చేసుకుని కొత్త కథ తయారు చేసి స్క్రీన్ ప్లే తయారు చేసి ఇట్లా వదిలేసి ఎవళ్ళెవళ్ళకో ఆపాదించి ఈ అరెస్టుని ఎవరిదో గొప్పతనం కింద, ఈ అరెస్టుని ఇంకోళ్ళ దీని కింద, లేకపోతే ఎవళ్ళో చెప్పిన జాతకం కింద
ఇన్నిటి కింద మనం మార్చుకోక్కర్లా, ఏం అక్కర్లా. ఇంకొక పార్టీ హస్తం ఉందంట కదా, అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇప్పించడంలో కూడా నిరంజన్ రెడ్డి గారు వైసీపీ సంబంధించిన వ్యక్తి, ఆయన దగ్గరుండి జగన్ గారే దగ్గరుండి నిరంజన్ రెడ్డిని పంపించి మన అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురామని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి వైసీపీ హ్యాండిల్స్ మొత్తం కూడా ఈ నిరంజన్ రెడ్డి గారు ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఒకళ్ళే కదా, ఆయనే కదా. మరి చిరంజీవి గారు చెప్పి పంపించారు ఎందుకు అనుకోవట్లా మరి? అనుకోవచ్చు కదా. దిల్ రాజు గారి పార్ట్నర్ కూడా ఈయనే కదా, దిల్ రాజు గారు చెప్పి పంపించారు అనుకోవచ్చు కదా. ఈ వైసీపీ ఆయనే చెప్పి ఉండాలని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. పుష్ప రిలీజ్కి ఎవరు వీళ్ళంతా కూడా చేస్తుంటే ఆయన ఫోటోలు పెట్టుకున్నారు, పనిలో పని దొరికింది సొంత కదా అని. ఓకే, సో ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈయన అరెస్ట్ అయితే ఇదో మాట్లాడినట్టు రిలీజ్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నట్టు, రిలీజ్కి మళ్ళీ దీనికి కూడా ఈయన జైలు నుంచి బయటకు రావడానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. ఇవన్నీ లాయర్ని పెట్టుకున్నారు. డెఫినెట్గా దిల్ రాజు ఆయన ప్రొడ్యూసరు, లేదా చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ ఆయన, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రికమెండ్ చేసి ఉండొచ్చు, పెట్టుకుని ఉండొచ్చు. ఓకే, సింపుల్. లేదు ఆయన జగన్ కూడా అడిగాడేమో పెట్టాడేమో, ఏ నష్టం ఏంటి? ఓ మంచి పనికే చేశారు కదా, చెడ్డ పనికి ఏం చేయలేదు కదా. అవును, చేస్తే నష్టం ఏంటి? ఇప్పుడు దానికి కొంప మునిగిపోయినట్టు దానికి దీనికి చేసి ఎందుకు మనం కథలు కోవాలి? క్రెడిట్ ఎవరు తీసుకోవాలనేది క్రెడిట్ తీసుకోవడం పైన పోటీ పడుతున్నారు. ఇచ్చేరాదయ్యా, నేనే పెట్టాను. సోషల్ మీడియాలో పోటీ పడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి. అదే చెప్పు, వాళ్ళ పేర్లు నేను చేశానని చెప్పు. దాసనారాయణరావు గారు లేరు కదా, ఇప్పుడు భరద్వాజ్ గారు చేస్తాడు ఇవన్నీ, అసలు ఇదే సాల్వ్ చేశాడని చెప్పండి. కొంప ఏమన్నా మునిగిందా? ఓకే, ఎందుకు ఈ క్రెడిట్లు ఎవరికి? ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని మనం అనుకోవాలి తప్ప ఎదుటివాడి మీద బుర్ర జల్లుదామా రాళ్ళేద్దామా అనుకుంటాం అనేది మానేస్తే బాగుంటుంది. ఇంకొక క్వశ్చన్ సార్, బాలకృష్ణ గారు 50 years ఫంక్షన్ అనేది ఇండస్ట్రీ కలిపి చేసింది కదా. బాలకృష్ణ గారు 50 years ఇండస్ట్రీ కలిపి చేసింది. 50 years కంప్లీట్ చేసుకున్న ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు కదా ఇండస్ట్రీలో చాలామంది, వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేసింది ఇండస్ట్రీ? అంటే ఇవన్నీ చాలా విచిత్రమైన సమస్యలు. ఇప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు మనం సన్మానం చేసాం. అవును, మరి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది, అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది, చేయలే మనం. ఓకే, ఎందుకు చేయలేదంటే రకరకాల సమస్యలు ఉంటాయి దాంట్లో, ఒకటని ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుందంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక మనిషికి అప్పచెప్తే వాళ్ళు గబాలం చేయటం ఇలాంటివి చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ ఫంక్షన్ చేయటం అనేది చాలా డబ్బుతో కూడిన సమస్య. ఎవరు పెట్టుకోవాలి? చిరంజీవి గారికి చేసినప్పుడు మనం జీటీవీ చేసింది. ఓకే, జీటీవీ మొత్తం స్పాన్సర్ చేయాలి, టెలికాస్టింగ్ రైట్స్ తీసుకుని ఆ డబ్బులు పెట్టారు కాబట్టి మనం ఫంక్షన్ అరేంజ్ చేసి మనం చేసాం, కోఆర్డినేట్ చేసాం. మనం ప్రొడ్యూసర్లు వాళ్ళు అవుతారు. అట్లా చేస్తా చేసాను తప్ప ఇండస్ట్రీగా చేయలే. బట్ ఇండస్ట్రీ కోఆపరేట్ చేసింది. ఇట్లా ఎవరన్నా వచ్చి ఉంటే మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది బాలకృష్ణ గారిది ఏంటంటే ఆ రోజున పార్టీ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఫ్యాన్స్ కానీ కలిసి చేసింది అది. ఓకే, సో ఇండస్ట్రీని వాళ్ళు కలుపుకున్నారు. ఓకే, మనం ఎట్లయితే చిరంజీవి గారి ఫంక్షన్లో ఇండస్ట్రీ కలిసిందో, ఇండస్ట్రీ ఎందుకు కలిసింది? వాళ్ళు కలుపుకున్నారు, వాళ్ళు మన కలుపుకున్నారు. అట్లాగే ఈ ఫంక్షన్ ఆర్గనైజర్స్ మన కలుపుకున్నారు ఇండస్ట్రీని. ఓకే, అందుకని మనం కలిసాం. ఓకే, అంతే తప్ప మనంగా చేసింది కాదు. ఓకే, ఇనిషియేటివ్ వేరే వాళ్ళు తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మన వాళ్ళు కొంతమంది చేసి ఇదంతా చేసి కమిటీలో వీళ్ళందరినీ వేసి వీళ్ళందరూ వస్తే చేశారు. మనం అంతా సపోర్ట్ చేద్దాం అనుకున్నా చేయాలి, ఇక్కడ మన హీరో కదా. అవును. సో ఇట్లా ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్గా ఎవరికైనా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎవరో సొంత డబ్బులు పెడతానికి తయారవరు. అవును. సో ఎవరో ఒకళ్ళు పెట్టాలి. అంత అనుకున్న అంత ఈజీగా అవ్వదు. ఈవెంట్లు కోట్లలో అవుతుంది. ఆ కోట్లు ఎవరు పెడతారు? ప్లస్ పోలీసు సెక్యూరిటీ వర్క్ చేయాలి, 2 నెలలు 3 నెలలు పని చేయాలి దాని మీద. 3-4 నెలలు పనిచేసే కమిటీ కావాలి, టీం కావాలి, ఈవెంట్ మేనేజర్లు కావాలి, సెక్యూరిటీలు కావాలి. ఎంత డబ్బు అవుతుంది, ఎంత టైం పెడతాం. ఇంత టైం పెట్టేవాళ్ళు, ఇంత చేసేవాళ్ళు ఉండాలి. ఆ మనిషి మీద అంత అభిమానం ఉండాలి చేసేవాళ్ళకి. ఇప్పుడు బాలకృష్ణ గారికి చేశారంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ మన వాళ్ళు అసలు హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళ జీవితం దాని మీద ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇదంతా సెట్ చేశారు, అందరూ కలిసి వచ్చారు. ఓకే, అందరినీ కలుపుకుని వెళ్ళారు. గేమ్ చేంజర్ 10వ తారీఖు ఉంది, తర్వాత వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నా ఉంది, డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది ఉంది, తర్వాత మైత్రి నుంచే ఇంకోటి అజిత్ సినిమా ఒకటి వస్తుందన్నారు. అది తమిళ్ది. ఆఫ్ కోర్స్ మైత్రి వాళ్ళ ప్రొడ్యూసర్ కాబట్టి తెలుగు కూడా వస్తుంది.
4 సినిమాలు 10 నుంచి 14 వరకు 4 సినిమాలు. మైత్రిది ఇంకోటి ఏదో రిలీజ్ ఉందనుకున్నా, రాబిన్ హుడ్ ఇది ఈ వారంలో రాబిన్ వుడ్ డేట్ వేశారు, అది కూడా ఉంది. ముందు 3 వచ్చేస్తాయి. 4 రోజుల్లో 3 సినిమాలు రిలీజ్. నెల రోజుల్లో 3 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. అలానే దిల్ రాజు గారి పక్కనే 2 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ ఒకటి సంక్రాంతికి వస్తున్నాం. రెండు ఒకే రోజు. ఒకే రోజు ఆయనే సినిమా, 2 పక్క రోజు. 2 ప్రొడ్యూసర్ ఆయనే, పక్క రోజులు. 2 ప్రొడ్యూసర్ ఆయనే, ప్లస్ డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే. 3 సినిమాలు అయినాయి. 3 సినిమాలు ఆయనే. అంటే మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటా 4 లాస్ట్ బిఫోర్ ఇయర్ 4 సినిమాలు హిట్లు అయినాయి, గుర్తుందా? 4 రిలీజ్ అయితే 4 హిట్లు అయినాయి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వచ్చిన ఒక సంవత్సరం కూడా 2 సినిమాలు హిట్ అయినాయి. అది శాతవాహన అదేదో 150 వచ్చినప్పుడు 150 శతకర్ణి, వీరసింహారెడ్డిను వాల్తేరు వీరయ్య అని అట్లా హిట్లు వచ్చినాయి వరుసగా. మొన్న వచ్చినప్పుడు నాగార్జున గారి గుంటూరు కారంను నాగార్జున సినిమా ఇది హనుమాన్ 3 బాగానే ఆడినాయి. సో 3-4 సినిమాలని పండగ మోసేస్తుంది. పండగ ఏంటంటే 4 రోజులు 5 రోజులు సెలవు ఉంటుంది. ఫ్యామిలీస్ వెళ్ళిపోతాయి. వెళ్తే మీకు అడ్వాంటేజ్ సినిమాలు నడిచిపోతాయి అన్నమాట. సో డబ్బులన్నీ రికవర్ అవుతారు, బాగుంటాయి సినిమాలు, బాగా పర్లేదు అంటారు ఈ పండగ కూడా. ఏం పర్లేదు చీఫ్. అంటే మనం ఇప్పుడు మొన్నట్లాగా అన్ని థియేటర్లు మేమే రావాలి అనుకుంటే, ఇప్పుడు అన్ని ముగ్గురికి ప్రొడ్యూసర్ ఒకడే కాబట్టి చచ్చినట్టు అన్ని థియేటర్లు షేర్ చేసుకుంటారు. లేదంటే ఆ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు, ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అనే గొడవ ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ అన్ని థియేటర్లు ఒకే ప్రొడ్యూసర్ ఒకే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సమంగా వెళ్ళిపోతాయి, బాగా ఆడతాయి, అన్నిట్లో డబ్బులు వస్తాయి, పండగ బాగుంటుంది, వాళ్ళకి బాగుండాలి, మనకు కూడా బాగుండాలి, ఆంధ్ర తెలంగాణ ప్రజలకి బాగుండాలి, తెలుగు వాళ్ళందరికీ బాగుండాలి. పెద్ద ప్రొడ్యూసర్లు ఆ నలుగురు అని మాట వినపడేది. చిన్న సినిమా నిర్మాతలంతా కూడా ఆ నలుగురు పైన మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారా? చక్కబడిపోయిందా? చిన్న సినిమా నిర్మాతలు బాగానే ఉన్నారా? చిన్న సినిమాలు ఈ సంవత్సరం బాగా ఆడినాయి. మీరు చూసుకుంటే ఒక 10 సినిమాల దాకా ఆడినాయి ఈ సంవత్సరం చిన్న సినిమాలు. అవును. లెక్క తీస్తే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బాగా ఆడినాయి. సో చిన్న సినిమా నిర్మాతలు అనేది ఏం లేదు, ఏదో వస్తూ ఉంటారు, కొంతమంది వస్తారు పోతారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మైత్రి మూవీస్ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఒకే నెలలో. దిల్ రాజు గారి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్తో కలిపితే 3 సినిమాలు ఒకే రోజు, ఆల్మోస్ట్ ఓ రోజు 2 రోజులు తేడా అవుతాం. సో అల్టిమేట్గా వాళ్ళే సినిమాలు తీస్తున్నారు. 5-6 కంపెనీలు సినిమాలు తీస్తూ ఉన్నాయి. ఆ కంపెనీలే ఉంటాయి, మిగిలిన చిన్న సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, గ్యాపుల్లో వస్తాయి పోతాయి. ఆడతాయి పోతాయి. ఇండస్ట్రీని మొత్తాన్ని ఏలిన బ్యానర్లన్నీ కూడా స్తబ్దుగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అయినాయి అనే టాపిక్. ఈ కార్పొరేట్ కంపెనీలు ఏముంది, మైత్రి మూవీస్ ప్రొపరేటరీ కంపెనీ, అంటే 3 పార్ట్నర్లు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆయన సోల్ ప్రొపరేటర్. ఆయన ఇంకేముంది, దిల్ రాజు గారు సోల్ ప్రొపరేటర్, గీతాడు సోల్ ప్రొపరేటర్. ఎవళ్ళు కార్పొరేట్ లాగా నడిపిస్తున్నారు తప్ప అన్ని సోల్ ప్రొపరేటర్ కన్సర్న్ మామూలు పాత రోజుల్లోనే నడుస్తుంది. సో మైత్రి లాగా మన గతంలో కూడా పార్ట్నర్షిప్లు ఉండే కదా. అఫ్కోర్స్ మన కార్పొరేట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఓటీటీ సంస్థలే చాలా వరకు ఫండింగ్ ఇస్తున్నాయి నిర్మాతలకి. ఫండింగ్తో చాలా వరకు కండిషన్స్ అన్నీ లేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాలు ఈ చెప్పిన సోకాళ్ళు 5 కంపెనీలు సర్వైవల్ వాళ్ళ డబ్బులు అయ్యను డబ్బింగ్ సినిమా డబ్బులు వస్తా అంటే ఆల్మోస్ట్ కాస్ట్ కవర్ అయిపోతాను. థియేటర్కల్ డబ్బులు మిగిలేదు అది పరిస్థితి. లేదంటే తక్కువ 10-20% థియేటర్కల్, 80% బయట రికవరీ లాగా ఉంది. అట్లా ఉంది కాబట్టి వీళ్ళు బయటపడుతున్నారు, లాభాల్లో ఉంటున్నారు కంటిన్యూస్గా. సినిమాలు ఫ్లాప్ అనుకున్నా కూడా లాభాల్లో ఉంటున్నారు. ఫైనల్గా ఇండస్ట్రీకి సంబంధించి మీ ఇండస్ట్రీకి మీరు చెప్పేది ఏమన్నా ఉందా? మనం చెప్పేంత స్థాయిలో లేమయ్యాళ్ళంతా ఎదిగిపోయారు పిల్లలు. అయ్యో పిల్లలని మీరే అన్నారుగా, పెద్దవాళ్ళు చెప్పకుండా ఎలా ఉంటాయి, ఇన్నా వినకపోని వాళ్ళ ఇష్టం. ఇంకా అట్లా వినటం వినకపోవటం కాదు. ఇవాళ ఇండస్ట్రీగా సమాజమే మారిపోయింది. మనం చెప్పటం వాళ్ళు చెప్పటం కాదు. ఎవ్రీబడి ప్రతి మనిషి అంటే ఇంటెలిజెన్స్ కూడా పెరిగిపోయింది. మన గూగుల్ ఇంటర్నెట్లు వచ్చినాక విషయ పరిజ్ఞానం మనుషులకు పెరిగిపోయింది. మనకి అంతకుముందు ఉండేది కదా. అంతకుముందు మనం ఫారెన్ ఫిలిం చూడాలంటే ఫెస్టివల్కి వెళ్తేనే చూడగలిగేవాళ్ళం, ఫారెన్ వెళ్తే చూసేవాళ్ళం. ఇవాళ ఇంట్లో కూర్చుంటే ప్రపంచంలో ఏ భాష సినిమా అయినా చూడవచ్చు మనం. సో అట్లాగే ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఈ సబ్జెక్టు ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే పరిస్థితి ఉంది. సో పరిజ్ఞానం పెరిగిపోయి మనిషికి ఆలోచన శక్తి పెరిగిపోయింది.
పెరిగిపోయినాక ఇంతకుముందు అంటే మనకి తెలిసేది కాబట్టి మనం చెప్తే కానీ తెలిసేది కాదు. అవును. ఇప్పుడు మనం ఏం చెప్పక్కర్లేదు, మనం చెప్పే చాలే మాకు తెలుసు అంటారు. లేదంటే మనం మొదలెట్టగానే గడగడ కొట్టేస్తాడు మనం చెప్తున్న సబ్జెక్టు. ఆ రోజు ఎన్టీ రామారావు నేను మొదలెట్టాను, టక్ 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 ఎన్టీఆర్ అని కొడితే అక్కడ పట్ట అన్నీ వచ్చేస్తాయి. మాకు తెలుసులే అంటారు. నువ్వు ఒకటే చెప్తున్నా మాకు 20 తెలుసు అంటారు. ఓకే. అందుకని మనం ఎవరికి ఏం చెప్పక్కర్లా, వాళ్ళ అనుభవాలతో వాళ్ళే నేర్చుకుని వాళ్ళు సరిగ్గా దారిలో పడతారు. ఇండస్ట్రీ 75 years వజ్రోత్సవాలు చేశారు. 100 years ఫంక్షన్, దాని తాలూకు ఆలోచనలు ఏమన్నా ఉన్నాయంటారా? 75 ఏళ్ళప్పుడే మా 100 ఏళ్ళు చేస్తామని అప్పుడే చెప్పాం కదా, చేస్తాం 100 ఏళ్ళు. ఓకే. నేను చూసినాకే పోతా గ్యారెంటీగా. అయ్యో భలేవాళ్ళు. దగ్గరలో ఉంది కదా ఇంకా అని ఉంటుంది. 5-6 ఏళ్ళు, 4-5 ఏళ్లలో ఉన్నట్టు. ఎస్. ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైకి వస్తా అనుకుంటారా? వస్తారు, అవసరం వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా రకరకాలుగా పార్టీల వైజ్గా అన్ని వైజ్గా విడిపోయింది. అది అప్పదు జరుగుతూ ఉంటుంది. బట్ ఒక ఇండస్ట్రీ ఈవెంట్ చేసినప్పుడు అందరూ కలిసి వస్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.